తెలుగువారి ఆత్మీయ వారధి. మీ ఆర్జే నమస్కారం. జైభేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను హాంకాంగ్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చేస్తున్నందుకు ఇక్కడ సమయాన్ని ఒకసారి తెలియజేస్తాను. ఇక్కడ సమయం ఇప్పుడు సాయంత్రం 9:02 ఈ రోజు ముందుగా ఆత్మీయులందరికీ హృదయపూర్వక భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వజ్రోత్సవం చేసుకుంటున్న మన భారతదేశాన్ని సగర్వంగా గౌరవిస్తూ మన భారతీయులందరం కూడా కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా ఉండాలని కోరుతూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మనందరం కూడా ప్రభుత్వం ఇచ్చే చాటింపుల్ని వింటూ పాటిస్తూ అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం చేసుకోబోతున్నాం. వీరి గురించి తెలియని తెలుగువారు ఉండరని అనుకుంటాను నేను, ఎందుకంటే వీరు డాక్టర్ మోహన్ కందా గారు. డాక్టర్ మోహన్ గారు మన ఐఏఎస్ అధికారిగా దాదాపు 38 సంవత్సరాలు తమ సేవలను అందజేసి ఎన్నో అనుభవాల్ని ఎందరికో తెలియచేస్తూ ఉన్నారు. వారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో అధికారిగా, ప్రభుత్వంలో పలు కీలకమైన పదవులు చేపట్టిన వ్యక్తిగా సుప్రసిద్ధులు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా వారు వివిధ హోదాల్లో తమ సేవలను అందజేశారు. మోహన్ గారు ధర్మదేవత, పెంపుడు కొడుకు వంటి కొన్ని సినిమాల్లో బాల నటుడిగా మాస్టర్ మోహన్ అనే పేరుతో నటించారు. వాటిలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1952లో విడుదలైన పెళ్లి చేసి చూడు సినిమాలోని అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే అనే గేయ నాటికలో వీరి అద్భుత నటన మంచి పేరు తెచ్చిపెట్టింది. మరి వీరు వ్యవసాయ సంబంధిత రంగాలకు చెందిన స్టీరింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కోనసీమ రైతుల పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆ రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన కమిటీకి వీరు నాయకత్వం వహించారు. ఇలా వారి అనుభవాలు ఎన్నెన్నో. వారిని అడిగి ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా వారికి ఘన స్వాగతం పలుకుదాం. డాక్టర్ మోహన్ కందా గారు, టూరీలోని జైభేరి కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజంతా? ప్రస్తుతం ల్యాప్టాప్ ముందర మీ ఫోటోగ్రాఫ్ చూస్తూ మీతో మాట్లాడుతున్నాను. మరి మోహన్ కందా గారితో మాట్లాడాలి అంటే ఆ మాత్రం ధైర్యం తెచ్చుకోవడానికి నాకు ఇంతకాలం పట్టిందనమాట. మరి మీరు చక్కగా ల్యాప్టాప్ చూస్తూ మాట్లాడుతున్నాను అనేసారు. సాధారణంగా మీరు రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మా, చాలా కొంచెం వయసు వచ్చాక, అంటే 60 ఏళ్ళు పైబడ్డాక పెద్దరాళ్ళు లేవడం నేర్చుకున్నాను, అలవాటు చేసుకున్నాను. లేవగానే కాసేపు కాలకృత్యాలు తీర్చుకోగానే కాసేపు వ్యాయామం, తర్వాత వెనక్కి వచ్చి స్నానం, పూజ, తర్వాత మార్నింగ్ టిఫిన్ తినగానే కాసేపు 15 నిమిషాలు చిన్న రెస్ట్ తీసుకుని ఇంకా అప్పుడు రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రతిరోజు రకరకాల పనులు, కొన్ని పుస్తకాలు రాయడాలు, కొన్ని వారం హన్స్ ఇండియా అనే ప్రతి పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉంటాను. లేదా మరి రాస్తున్న పుస్తకాలకి డిక్టేషన్ చేయడం, అయితే ప్రతి సాయంత్రం సివిల్ సర్వీసెస్ పరీక్షలకి తయారవుతున్న పిల్లలకి చదువు చెప్తాను. ఒక ఆవేళ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశం గురించి దానికి తయారవడం. తర్వాత రకరకాల కమిటీల్లోనూ బాడీల్లోనూ నేను సభ్యుడిని. వాటి తాలూకు ఏదో కొన్ని
మీటింగ్లు జరుగుతుంటాయి, లేదా కొన్ని పనులు ఉంటాయి, అవి చేసుకుంటూ ఉంటాను. పగల పొద్దున్నంతా ఇది, మధ్యాహ్నం అంతా తెలుగు సినిమా, హిందీ సినిమా ఏవో చూడడం, మళ్ళీ సాయంకాలం క్లాసు, తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్, తర్వాత స్నానం, మళ్ళీ పూజ, మళ్ళీ ఇంకా భోజనం చేసి పడుకోవడం. అది అంటే రోజుగా సినిమా చూస్తారనమాట? ఏదో ఒకటి చూస్తానమ్మా, హిందీయో తెలుగో. పూర్తిగా చూడడానికి ఒక్కొక్కసారి టైం ఉండదు, కొద్దో గొప్ప చదువుతూ ఉంటుంది. మంచి అభిరుచి, కాలక్షేపం చేయటం. మరి మంచి కాలక్షేపం అలా కాసేపు మన కోసం అంటూ మనం ఏదో ఒకటి చేయటం, నచ్చిన పని చేయటం అనేది అద్భుతమైన విషయం. మరి అలాంటప్పుడు చెప్పడం మర్చిపోయానమ్మా, చాలా మంది ఏదో చిన్న చిన్న పనులతో వస్తుంటారు. మనకున్న పరిచయాలు ఉంటాయి కదా, మనకి కొత్త గొప్ప ఇది పలుకుబడి ఉంటుంది, వాటిని ఉపయోగించుకుని ఇది చేసి పెడతారా, అది చేసి పెడతారు. నాకు న్యాయంగా అనిపించిన అన్ని వీలైనంత వరకు వాళ్ళతో దేవుడి దయ వల్ల నేను చెప్తే కొంచెం విని వాటిని వీలైనంత వరకు చేయగలిగే ఆ మాత్రం అటువంటి పరిస్థితి ఇంకా 2 రాష్ట్రాల్లోనూ ఉంది. అదొకటి చేస్తుంటా. మామూలుగా దేశానికి పదవిలో ఉండి సేవ చేయటమే కాదు, ఆ తర్వాత కూడా మానవ సేవ చేస్తూనే ఉన్నారనమాట మీరు. ఇప్పుడు చేసేదే ఉందమ్మా వేరే. ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని దైవమును అదృష్టం అన్ని ఇచ్చేసాయి, సమాజం కూడా అన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏ మాత్రం వీలున్నా మళ్ళీ వెనక్కి ఇవ్వడమే పని, ఇంక వేరే ఏం పని లేదు. మన కోరికలే ఉంటాయి, ఇంకా ఎవరికైనా కాస్త ఉపయోగపడదాం, వీలైతే వాళ్ళకి ఏదో పని చేసి పెడదాం. చాలా అద్భుతం అండి, ఎంతో ఆదర్శం మా అందరికి. మరి కుటుంబ నేపథ్యంలో మీరు ఇంట్లో ఇప్పుడు మీకు సాయం ఎవరన్నా చేస్తున్నారా, మీరు ఇంకోళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నారా ఇంట్లో? నేను మా ఆవిడ అమ్మ ఇంట్లో ఒకళ్ళకోళ్ళు అడ్డుపడుతూ ఉంటాం ఎంతసేపు అంతే. ఉన్నారంటే నిన్న కంపెనీకి చైర్మన్, చిన్ననాటి స్నేహితుడి కంపెనీ, అతను ద్వారా మాకు ఏదో కారు, ఓ డ్రైవరు, నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, రామకృష్ణ. తర్వాత ఇంట్లో మరి మాకు 10 ఏళ్ళ నుంచి ఉన్న బీహారీ మా హెల్పర్ ఒక అతను ఉన్నాడు. ఇటువంటి హంగులన్నీ వాటికేం తక్కువ లేదు కనుక సాఫీగా జరిగిపోతుందంట. కానీ మేడం గారికి మీరు ఏమైనా సాయం చేస్తారా లేదా వారికి కావాల్సిన పనిలో? సామాన్యంగా అటువంటి పరిస్థితి రాదమ్మా. ఏమన్నా ఒకళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడో తప్ప, అంత మరి ఆవిడ నన్ను అడగదు, నేను ఆవిడ నాకు పెద్ద హెల్పర్ తోనే సరిపోతుంది. ఇన్ఫాక్ట్ అరవల్లో చెప్తుంటారు, ఆడ ఉట్టా పోదు అని. అంటే నన్ను వదిలేస్తే చాలు అన్న లెవెల్లో ఉంటాయి ఇద్దరు కూడా. ఈ రోజులో అందరూ అలాగే ఉన్నారండి. అదే మరి అదే. చాలా చక్కటి వార్త విన్నాం ఈ మధ్యలో. మీరు నవరస కందాయం అంటూ, అలాగే ర్యాండమ్ హార్వెస్ట్ అని పుస్తకాలు ఇచ్చారు. మీరు చదవటమే కాదు, పుస్తకాలు రాస్తూ ఉన్నారు కూడా. ఇప్పుడు ఈ 2 పుస్తకాల గురించి, లేదా అసలు మీరు పుస్తకాలు రాయడం ఎప్పటి నుంచి మొదలెట్టారు అనే విషయాన్ని కూడా మా శ్రోతలకి తెలియజేయచ్చు. అమ్మా అసలు కొంచెం సరే, అంటే ఇక్కడ పుస్తకాలు రాయడం అనే ఆ ప్రోద్బలం మా నాన్నగారి నుంచే లభించింది నాకు. అది ఎందుకంటే ఏమాత్రం జ్ఞానం నాకు వచ్చినా, పరిజ్ఞానం వచ్చినా ఆయన వల్లే. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్న విషయాలే నాకు మై టోటల్ నాలెడ్జ్ ఇస్ ఓన్లీ దట్. తర్వాత కొంచెం కాస్త చమత్కారంగాను, కాస్త నలుగురికి నచ్చరితం మాట్లాడడం కానీ రాయడం కానీ మా అన్నయ్య నేర్పాడు నాకు. ఆయన చాలా చాలా విట్టి అండ్ హ్యూమరస్ పర్సన్ ఆయన. సరే, ఇంకా ఏదో అగ్రికల్చర్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, ఏదో ల్యాండ్ అంటావు, కోఆపరేటివ్స్ అంటావు, ఎంతసేపు ఇవేనా, నీ గురించి మరి మీ అందరికీ నువ్వు చెప్పవని చెప్పి మా అమ్మాయి ఇంకా నశ పెట్టేస్తే ఇంకా భరించలేక ఇది మొదలు పెట్టాను అనమాట, ఈ 2. అప్పుడేమో మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు మీరు వినే ఉంటారు కదా, అది రిటైర్ అయిన, అంటే NDMA నుంచి రిటైర్ అయ్యే సమయంలో 2009, 2010 లో ఆ ప్రాంతంలో బాపు గారికి, రమణ గారికి ఫోన్ చేస్తే, మీరు రాస్తే కొంచెం అది హైబ్రోయిష్ గా ఉంటుందండి, నలుగురికి పెద్ద అది ఆనదు, మంచి రచయిత, బాగా నలుగురికి తెలిసినవాడు MBS ప్రసాద్ ఉన్నాడు, ఆయన ద్వారా మీరు రాయించుకోండి అని చెప్పాడు. కానీ ఆయనకి నాకు కొంచెం ఆ అండర్స్టాండింగ్ వచ్చి అంత పని ఒక గాడిలో పడినట్టు 5 ఏళ్ళు పట్టింది.
ఎందుకంటే నేను ఎంత స్వతహాగా నా గురించి నాకు చెప్పుకోవడం ఎక్కువ విషయం, అసలు నేను ఏదో చేశానన్న నమ్మకం నాకు లేదు. అన్ని బాగానే ఉన్నాయి. 7వ నెలలో పుట్టాను, మా అమ్మ ఏదో దూదిలో పెట్టి పెంచింది. తర్వాత ఏమో గాంధీ గారి చేతిలో పెడితే మోహన్ అని పేరు పెట్టారు. ఆంధ్ర మహిళా సభ, బాలానందం సినిమాలు 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. అంతా దేవుడి దయ వల్ల బాగా జరిగిపోయింది. అయితే ఆయన నవ్వి, ఇవన్నీ ఎవరు చదువుతారు సార్, మీరు ఏమన్నా కొంచెం కాస్త మనుషులకు హుషారయ్యే విషయాలు చెప్పాలంటే అటువంటి నేను ఆలోచించి ఆయనకి చెప్పి ఆయన రాసినప్పటికి అంత టైం పట్టింది అనమాట. అది అలాగే అది నవరస కందాయం. అది యాక్చువల్లీ రెండోది ముందర మోహన మకరందం అని రాశాను. అవన్నీ అనుభూతులు చిన్నప్పటివి. ఇదేమో ఇవన్నీ అనుభవాలు, ఆ వ్యాసాలు. మోహన మకరందం వార్తాపత్రికల్లో వచ్చింది కదండి, స్వాతిలో వచ్చింది. అది వీక్లీ సీరియల్ గా వచ్చిందమ్మా. అలాగే తెలుగులో కూడా వ్యాసాలు రాశాను. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఒకటి వచ్చేది. అది 52 వారాలు, ఒక సంవత్సరం అయిపోయాక అయిపోయింది. అప్పుడు ప్రసాద్కి నాకు అనిపించింది, ఈ మోహన మకరందం అది స్వాతిలో మోహన్ మకరందం గాను, మరి ఆంధ్రజ్యోతిలో ఈ రసగంధాయం గాను చేద్దామని. ఇవి ఎలాగే చేస్తున్నా కదా, ఇలాగే కొన్ని వ్యాసాలు నేను హన్స్ ఇండియా రాశాను. అదే కాకుండా నా మోహన మకరందం అదే మోస్తరుగా ఇంగ్లీష్ లో ట్రెకింగ్ ఓవర్ పెబుల్స్ అని చెప్పి ఆటోబయోగ్రఫీ కాకపోయినా నా స్వానుభవాలు అనమాట, అవి రాశాను. అది అనమాట. ఇవి నా గురించి నేను రాసుకున్న పుస్తకాలు. ఇవి కాక ఏవో ఈ వేరే వేరే విషయాల మీద వేరే వేరే పుస్తకాలు రాశాను. అయితే మీరు మీ తెలుగులో రచించిన పుస్తకానికి ఒక విశేషం ఉందండి. అయితే మోహన్ అని ఉండటమో లేదా కంద అని ఉండటమో, అయితే మీ పేరో ఇంటి పేరో ఉండటం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఎలా కలిగింది? ప్రసాద్ గారి వల్లే అమ్మా. అవునంటారా? పూర్తిగా. అసలు నేనేదో ఇన్ఫాక్ట్ నేను ఆయనతో ఎప్పుడప్పుడు అంటూ ఉంటాను, నాకంటే నా గురించి మీకే ఎక్కువ తెలిసింది. అంత పూర్తిగా నాలోకి ఎంటర్ అయిపోయి నాలో ఆలోచించిన రాయడం మొదలు పెట్టాడు ఆయన పాపం. సో వారు సుమారుగా రోజుకి ఎన్ని గంటలు మీతో ఈ పుస్తక విషయమై రచించడానికని మీ దగ్గర ఉండి సమయాన్ని వారు? ఆయన అసలు నన్ను కలిసిందే 2-3 గంటలు మా 5 ఏళ్లలో. అంతా ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. నా దగ్గర వచ్చిన టేప్ రికార్డర్ ఉండేది, అందులో డిక్టేట్ చేసేవాడిని. ఆ రోజుల్లో స్కూల్స్ ఉండేవి కదా, అక్కడి నుంచి పంపిస్తే ఆయన విని రాసుకునేవాడు. మధ్యలో ఏమైనా అనుమానాలు డౌట్స్ వస్తే ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళు, ఎక్కువ కలవలు. సో అలా అన్నా ఫోన్ లో రోజువారీ ఉండేదా కాల్? సుమారుగా ఉండేదమ్మా. రోజు 1 గంట సేపు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అదమ్మా. ఇప్పుడు ఈ నవరస కందాయం రాయడానికి ఎంత కాలం పట్టిందంటారు? ఎన్ని నెలలు పట్టింది? అంటే నేను మొత్తానికి ఆంధ్రజ్యోతిలో చెప్పాను కదమ్మా, 52 వారాలు రాశాను. వాటిలో కొన్ని ఎన్నుకున్నాము. అది కాకుండా ఇక్కడ అక్కడ వేరే వేరే పత్రికలో, ఇక్కడ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి. అంటే సుమారుగా 1 year పట్టింది అనుకోవచ్చు. అంటే 1 year మెటీరియల్ అందులోకి వచ్చింది. అనుకుని చేయడానికి ఎంతసేపు? 2 నెలలు పట్టింటుంది. బాగుంది. ఆ పుస్తక విశేషాలు మనం మాట్లాడదాం. అంతా ఒక ఆత్మీయులు ఉన్నారండి, వారిని కలుపుకుందాము. తప్పకుండా. నమస్కారం అండి, జైభేరికి స్వాగతం. హలో. కాల్. నమస్కారం అండి, మీ కాల్ కలిసింది, దయచేసి మాట్లాడండి. జైభేరికి స్వాగతం. ఎవరున్నారు మనతోటి? మీ కాల్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వారు విని ఆనందిస్తున్నట్టున్నారు. అదో ఆనందం లేని దానికే ఉంది. సరే, వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడినప్పుడు మాట్లాడదాం. అయితే సరే. మరి అయితే ఇప్పుడు కోవిడ్ లో లాక్డౌన్ ఉంది, మనం బయటికి వెళ్ళలేము. అవునమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చాలా మంది చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు.
అవును. ఎన్నో అష్టకష్టాలు కూడా పడుతున్నారు పాపం, బయటికి వెళ్ళలేక, కావాల్సినవి తెచ్చుకోలేక, ముందు ముఖ్యంగా వైద్య సదుపాయాలు అవి లేక, అలాగే ఉద్యోగాలు లేక, సంపాదన లేక, ఇలాగా ముఖ్యంగా మానసికంగా కృంగిపోతూ ఉన్నారు కదా. మరి అటువంటి వారికి మీరు యాజ్ మోటివేషనల్ స్పీకర్, యాజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్పీకర్, మీరు చాలా మందితోటి, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు కూడా మీరు వాళ్ళకి మార్గదర్శకత్వం చేశారు. మనం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇటువంటి పరిస్థితి మానవ చరిత్రలో ఎప్పుడు మనం ఎవరు చూడలేదు. ఎందుకంటే ఎక్కడ న్యూజిలాండ్, ఎక్కడ జపాన్, ఎక్కడ స్వీడన్, ఎక్కడ ఇండియా, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఇంట్లో ఒకటే పరిస్థితి. ఎన్ని నెలలు అందరూ ఇళ్లలో మాస్కులు వేసుకుని బయటకు వెళ్ళడం, లేకపోతే ఇళ్లలో కూర్చోవడం అనేది మనం ఎప్పుడు కనీ విని ఎరగని విషయం ఇది. కనుక దీన్ని తీసి పారేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎక్కువ కొన్ని తక్కువనండి, దేశాల ప్రభుత్వాలు ఈ చేసిన కృషి మాత్రం చాలా శ్లాఘనీయం. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రజలను రక్షించడానికి, వాళ్ళని అప్రమత్తంగా ఉంచడానికి, వాళ్ళకి విషయాలు తెలియజేయడానికి వ్యాక్సినేషన్ కానీ, మందులు కానీ, హాస్పిటల్స్ కానీ ఉన్నట్టుండి ఇంత పెద్ద బీభత్సం రావడంతో అందరికీ కొంచెం కంట్రోల్ పోయింది కొత్తలు. కానీ ముఖ్యంగా మన దేశంలో అందరూ వీళ్ళు వాళ్ళు చాలా అదేంటి ఇరెస్పాన్సిబుల్ గా మాట్లాడుతుంటారు. బాధ్యతారహితంగా అది విమర్శ చేయడం చాలా తప్పది. ఎందుకంటే కుర్చీలో కూర్చుని ఏసీ రూమ్ లో నేను మాట్లాడగలను, కానీ అక్కడ నేను ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ, డాక్టర్ అంటే పిహెచ్డి లెవెల్లో డాక్టర్ నుంచి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా అందరితోనూ టచ్ లో ఉన్నాను రెగ్యులర్ గా. ఎవరి దగ్గర కానీ అడగగానే రెస్పాన్స్ రాని పరిస్థితి అంటూ లేదు. ఎవరో ఎక్కడో మాకు హాస్పిటల్లో బెడ్ కావాలనో, లేకపోతే మాకు ఆక్సిజన్ కావాలనో, లేకపోతే మా అన్నయ్యకి ఫ్రాక్చర్ అయింది నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు పాస్ కావాలను, రకరకాల కోరికలు అన్ని కూడా ఏ లెవెల్, ఏ స్థాయిలో మనిషితో మాట్లాడినా వెంటనే స్పందించే వాళ్ళు బ్రహ్మాండమైన సేవ చేశారు. కనుక అధికార రంగం, యంత్రాంగం చేసిన కృషిని మాత్రం మనం మెచ్చుకోవాలి తప్పకుండా. ఇంకా ఉన్నాయి కష్టం. మీరు అడిగిన దానికి ఇప్పుడు వస్తాను. ఏంటంటే మీకు నాకు ఇంకా మీకంటే నేను కనీసం 30 ఏళ్ళ పెద్దవాడిని ఉంటాను కనుక మీ పరిస్థితి వేరు, నాది వేరు. నేనంటే అన్ని చూస్తాను ప్రపంచంలో. కృష్ణారామ అనుకునే బదులు ల్యాప్టాప్, పుస్తకం ఏదో అనుకుంటూ కూర్చున్నాను, అది వేరే సంగతి. కానీ పిల్లల సంగతి చూడండి. ఆ సమయం నాకు చిన్నప్పుడు బాలానంద సంఘం నాకు జ్ఞాపకం వస్తుంది. మా మనవరాలు వాళ్ళని చూస్తుంటే అప్పటికీ ఏదో, కానీ ఏంటి ఎంత విలువైన కాలం పోగొట్టుకున్నారు వాళ్ళు. సుమారుగా 2 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ, స్కూల్ కి వెళ్తూ, ప్లే గ్రౌండ్స్ లో పరిగెడుతూ, ఎంతో తర్వాత పిక్నిక్స్ కి వెళ్తూ, దేశాలు చూస్తూ ఎంతో తిరగాల్సిన వాళ్ళు ఉన్నట్టుండి పూర్తిగా ఇంటికి కన్ఫైన్ అయిపోయారు. పాపం వాళ్ళ గురించే నాకు బాధ. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది, నాకు చాలా ధైర్యం. ఇందులో ఇటువంటి ఎన్నో చూస్తుంది మనం మ్యాన్కైండ్. అన్నిటినీ కూడా అధిగమించాం, దీన్ని చేస్తాము. కానీ ఇది మాత్రం వాస్తవం జరిగింది అనేది. కనుక ఇంకోటి ఏంటంటే ప్రతి సవాల్లోనూ ఒక అవకాశం అంటూ ఉంటుంది. ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇంత విలువైన సమయం మనకి ఎప్పుడు దొరికింది? మా సహచరుడు అగ్నిహోత్రి నాయకులు చెప్తుంటేవాడు ఫ్రాక్చర్డ్ టైం అని. అంటే ఎముక ఫ్రాక్చర్ అయితే ఎలా అవుతుంది? ఈవెన్ గా అవుతుంది కదా. ఏమో పెద్ద పెద్ద పగుళ్ళు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఉంటాయి. అలా ఉంటుంది సమయం కూడా. కనుక ఎక్కువ సమయం ఉన్నట్టు దొరికితే దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనం తయారుగా ఉండాలి. అదృష్టం కొద్దీ నాకు ఇలా 7, 8 పుస్తకాలకి మెటీరియల్ తయారు చేసుకుని ఉంచుకున్నాను. నాకు ఇంకా ఈ కరోనా కొంచెం, ఈ లాక్డౌన్ లో ఇవి కొంచెం రిస్ట్రిక్షన్స్ కంటిన్యూ అయితేనే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ఇంత రెగ్యులర్ గా ప్రేయర్ చేయడం, ఇంత రెగ్యులర్ గా ఫుడ్ అది కంట్రోల్ చేసుకోవడం, బంధువులతోనూ మిత్రులతోనూ మాట్లాడడం, మనకి ఎప్పుడో మర్చిపోయిన హాబీస్, నాకేదో గిటార్ వాయించే అలవాటు ఉంది కొంచెం, అటువంటివన్నీ వాటికి మళ్ళీ టైం దొరకడం, ఎన్నో రకాలుగా నేను ఒక్కడే కాదు, ఇది ఎంతో మంది నాకు చెప్పేది. ఇట్స్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ. సో నిరుత్సాహపడుతున్న వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్లీజ్ యూజ్ దిస్ టైమ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ ఆపర్చునిటీ. మీకు ఎప్పుడు చేయలేని పనులు, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు అంతా ఉంటారు కదా. ఇంట్లో బాంధవ్యాలు కూడా ఎప్పుడు ఎలా ఉన్నావు, ఏమా బాగున్నావా అనుకుంటాం, కానీ అంత
లోతుగా వెళ్ళడం, ఒకళ్ళ గురించి సుఖ దుఃఖాల గురించి, వాటికి కూడా మంచి అవకాశం వచ్చింది. అదే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అందులో ఒక అవకాశం ఏదో దాగి ఉంది, దాన్ని మనం సదుపయోగం చేసుకోవాలి అనేది అందరూ గమనించుకోవాలి కదమ్మా. మరి అది డేల్ కార్నెగీ చెప్పాడు, ఒక నా చిన్నప్పుడు పెద్ద రచయిత, కోఆపరేట్ విత్ ది ఇన్ఎవిటబుల్ అని. ఒకటి తప్పదు అని తెలిసాక ఇది లేకపోతే బాగుండు అనుకుంటే ఏం లాభం? అది ఉంటుంది, తప్పదు అని తెలిసాక దాన్ని మనం ఎలాగ మనకి అనుకూలంగా మలుచుకోవాలని చూసుకోవాలి. అయితే మీరు అన్నట్టుగా ఈ టైంలోనే ఇలా ఇంట్లో ఉండబట్టే మనం ఒకరినొకరిని అర్థం చేసుకునే అవకాశం కూడా చాలా చక్కగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు కదమ్మా. మరి తప్పకుండా. నేను మావిడ ఫర్ ఇన్స్టెన్స్ ప్రతిరోజు సాయంకాలం కూర్చునే కబుర్లు చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం, చిన్నప్పటి నుంచి మాకు అలవాటే. కానీ ఈ సమయంలో మేము పరస్పరంగా మాతోనే కాదు, మా పిల్లలతోటి, మా మనవరాలతోటి, మాకిద్దరికి కామన్ ఫ్రెండ్స్ తోటి ఇంత టైం ఎప్పుడు గడపలేదు. ఆ బాంధవ్యాలు మంచి గట్టి పడ్డానికి కూడా అది అవకాశం అయింది. మంచి అవకాశం. మరైతే ఏంటి, మనకి మాలాంటి వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ప్రభుత్వం అనగానే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం అంటే కొంచెం భయం, లేదా అదొక రకమైన అపోహ. వాళ్ళు బాగా మాట్లాడరు, వాళ్ళు సరిగ్గా మన మాటలకి జవాబులు ఇవ్వరు, పొగరుగా మాట్లాడతారు, కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అయితే రాజకీయ ప్రవేశంతో మరి నిజంగా సాధారణంగా అధికారుల్లో కొంత ఈ డాంబికం, కఠోరత్వం, పదవీ గర్వం వంటి మార్పులు చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ మాకు తెలిసిన మా డాక్టర్ మోహన్ గారు చాలా సరళ హృదయులు, నిరాడంబరంగా, వినయంగా, చమత్కార పూరితంగా వారు సంభాషణ శైలి అందరినూ ఆకట్టుకుంది. ఇందుగల రహస్యం ఏంటంటారు? అమ్మ, మొదటి చెప్తారు, ఆస్కార్ వైల్డ్ చెప్పాడు బెర్నార్డ్ షా గురించి, ఆయనకి శత్రువులు ఎవరు లేరు, కానీ ఆయన మిత్రులు ఎవరికి ఆయన అంటే ఇష్టం లేదని. అలాగా అందరూ మా అబ్బాయి ఐఏఎస్ అయితే బాగుండు, మా అమ్మాయి ఐఏఎస్ అయితే బాగుండు అనుకుంటారు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూస్తే మాత్రం ఒక విధమైన మీరు అన్నట్టు అది భయం అనండి, సంకోచం అనండి, లేకపోతే జలసీ అనండి, ఏదైనా సరే అది మాత్రం ఉంది. కానీ మీరు నాకు చెప్పండి, మీరు హాంకాంగ్ లో ఉంటారు కదా, అప్పుడప్పుడు టాక్సీలో వెళ్ళి ఉంటారు కదా, ఆ టాక్సీ డ్రైవర్లు అందరూ మీతో పొలైట్ గా ఉంటారండి? ఎవడో ఒకడు అసహ్యంగా మాట్లాడతాడా లేదా? వాడి దగ్గర ఏ అధికారం ఉంది, ఏముందని? మీరు ఒక షాప్ లో, హాంకాంగ్ లో ఏదో అది ఆ షాప్ కీపర్స్, వర్కర్స్ ఉంటారు కదా, అందరూ మీతో మర్యాదగా మాట్లాడతారండి? మరి అలాగే వ్యాపారం అవ్వచ్చు, స్కూల్లో టీచర్ అవ్వచ్చు, మీరు వెళ్ళే డాక్టర్ అవ్వచ్చు, ఎన్నోసార్లు మీకు ఇక్కడ జరిగి ఉంటుంది హాంకాంగ్ లో ముఖ్యంగా. అందరూ అలా ఉండరు కదా. ఐఏఎస్ లో కూడా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, మనకి వాళ్ళతో సంపర్కం జరగకపోయి ఉండొచ్చు అంతే. కానీ కనుక ఇది కేవలం సివిల్ సర్వీస్ కి పరిమితమైన ప్రాబ్లం కాదు. కానీ ప్రభుత్వాధికారితో మనకి ఎక్కువ పనులు ఉంటాయి, వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది కనుక ఈ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు హైకోర్టు జడ్జి అయితే మనం చూస్తామా, ఇంత మాట్లాడతామా? అలాగే ఏదో లీడర్ అయితే మనకి ఏడాదికి ఒకసారి ఏదో పని వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. వీళ్ళతో రోజు ఎంఆర్ఓ తోను, సబ్ ఇన్స్పెక్టర్ తోను రోజు ఏదో రోడ్ లో కానిస్టేబుల్ తోను, వాడేమో వాడి గొడవల్లో వాడుంటాడు పాపం. కనుక మనకి ఇలా అనిపించడం న్యాయమే. కానీ నా గురించి మీరు అడిగారు, ముఖ్యంగా నేను అందరికీ చెప్పదలసిన ఒకటేనమ్మా, మనం చూసి మనం నవ్వుకునే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నన్ను ఒకసారి కృషి భవన్ లో నేను జాయింట్ సెక్రటరీగా ఉండగా అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అడిగారు, అయ్యా మీరు ఇప్పుడు అడిగినట్టే, ఏంటి మీరు ఎల్లకాలం ఇలా నవ్వుతూ చిరునవ్వుతూ ఎలాగ ఉండగలుగుతున్నారండి? నేను చెప్పాను, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే నాకు పగలబడి నవ్వాలనిపిస్తుంది, అలా చేస్తే మర్యాదగా ఉండదు కనుక చిరునవ్వుతో సరిపెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎక్కడో ఢిల్లీలో కృషి భవన్ ఏంటి, ఓ చిన్న బిల్డింగ్ ఏంటి, అక్కడ వాళ్ళేమో దేశంలో ఉత్పత్తులు, ఉత్పాదకతలు అన్ని వాళ్ళ వల్ల సరిపోతున్నాయి అనుకోవాలంటే నవ్వు రాదండి. మన్ని మనం ఒక మోతాదు మించి సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత దేవుడిచ్చిన జీవితం ఇది. మా నాన్నగారు నాకు పెళ్ళయి ఉద్యోగానికి వెళ్తుంటే అడిగాను, నాన్న
నాకేమన్నా సలహా ఇస్తావంటే హాయిగా ఉండరా అని చెప్పాడు. ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాలి వీలైనంత వరకు. అది చేయాలంటే ముందర మన మీద మనకి నమ్మకం ఉండాలి, అహంభావం తగ్గాలి. అవతల వాడు కూడా మనలాంటి వాడు. నాకు ముఖ్యమంత్రిని చూసి ఎప్పుడు నేను భయపడలేదు, డ్రైవర్ని చూసి తెలియదు నాకంటే చిన్నవాడన్న ఫీలింగ్ అవ్వలేదు. అందరూ ప్రతి వాడికి ప్రపంచంలో ఒక రోల్ ఉంటుంది. అటువంటి ఫీలింగ్ వచ్చాక సంభాషణలో ఈజీగా మాట్లాడటం, అప్పుడప్పుడు జోకులు తొలగించడం, ఇవన్నీ కూడా పెద్ద కష్టమైన పని. ఇంకా కానీ ఆ నియంత్రణ, ఆ నిబద్ధత ఉండటం ఎంతమందిలో సాధ్యం కదా. అమ్మా మీకు చెప్పాను కదా, మనకి ఉన్నది చాలు. ఇప్పుడు జీవితం అనేది ఒక నిత్యం లాంటిది. పైకి చూస్తే కొన్ని వేలు మెట్లెక్కిన వాళ్ళు కనిపిస్తారు. నాకు మహాత్మా గాంధీ గాని మదర్ తెరెసా గాని కనిపించవచ్చు. కిందకి చూస్తే అక్కడ ఎవరో పాపం కూలీ, ఈ కోవిడ్ టైంలో అసలు రోజు కూలీ చేసుకునే వాడికి అది లేక ఇంట్లో పస్తులు ఉన్నవాడు కనిపిస్తాడు. మరి వాడిని చూసి సంతోషపడాలా, ఈయన్ని చూసి ఈర్ష్యపడాలా? రెండు ఒక్కర్లేదు. నన్ను అడిగితే మనం ఉన్న చోట మనం ఉన్నాము. కానీ ఒకటి వీలైనంత వరకు రెండే నాకు నమ్మకాల జీవితంలో. ఇంకొకరికి హాని తలపెట్టడం గాని, నొప్పి కలిగించడం గాని పాపం, మహాపాపం. ఇంకొకళ్ళని చిరునవ్వు తెప్పించగలిగితే మొహానికి, కొంచెం నొప్పి ఏదైనా తగ్గించి అవసరమైన చిన్న అవసరం తీర్చగలిగితే అంతకంటే పుణ్యం ఏం లేదు. మీరు బైబుల్లో బోల్డ్ ఉన్నాయి, భగవద్గీతలో బోల్డ్ ఉన్నాయి, ఖురాన్లో ఏవో ఉన్నాయి, అవన్నీ అనవసరం. ఈ సింపుల్ రూల్ అవి కనుక అలా కనుక మనం అనుకుంటే చాలా సింప్లిఫై అయిపోతుంది. ఏమంటారు? నిజమే. అదే మనకున్న దానిలో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి, అది పంచిపెట్టాలమ్మా, అది పంచిపెట్టాలి. అండ్ అన్హ్యాపీ మ్యాన్ ఇస్ అ డ్రాగ్ ఆన్ సొసైటీ అని చెప్పారు మా నాన్నగారు నాకు. ఎందుకంటే మనమే మనతో తృప్తిగా, మనకి మనసులో తృప్తి లేకపోతే ఇంకోళ్ళకే అలవాటు పడతాం, మన పదంలోనే మనం ఉంటాం కదా. అంతే కదా. నాకు ఇవాళ ఇంకేం అక్కర్లేదు, చుట్టూ ఎవరైనా ఉన్నారా నేను కొంచెం చేసి పెట్టడానికి చూస్తుంటే అది వేరే రకం. అవును, నిజమే. సో ఏది ఏమైనా కానీ మనకి మనమే కారణం. మన ఆనందానికి, మన బాధకి, మన కష్టానికి మనమే కారణం, అనుమానమే లేదమ్మా. తర్వాత కొంతమంది నమ్ముకునే వాళ్ళమైతే నాకు నమ్మకం ఉంది, కొందరికి నమ్మకం అంటే భగవంతుడు అనండి, దాన్ని డెస్టినీ అనండి, లేకపోతే ఫేట్ అనండి, ఏదైనా సరే కొన్ని జరగక తప్పవు. అది ఎందాక చెప్పిన కోఆపరేట్ విత్ యునైట్ విల్ అన్నట్టు. అలాగా అన్ని మన చేతిలో ఉన్నాయనుకోవడం తప్పు. నా ఆనందానికి నేనే కారణం, నా బాధకి నేనే కారణం, కొన్ని జరుగుతుంటాయి అలా. వాటిని యు మస్ట్ టేక్ ఇట్ విత్ ద టైం. అది బాగుంది. అయితే మనం ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చాలా సార్లు చెప్పారు, మొదట్లో కూడా కార్యక్రమం మొదట్లో మీరు చెప్పారు మీకు స్ఫూర్తిదాతలు మీ నాన్నగారు అని చెప్పి. అయితే వారు కాకుండా మీకు ఎవరినన్నా ఎప్పుడన్నా చూసినప్పుడు కదా వారిలో ఇది బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది, లేదా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది, లేదా ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది అమ్మా. మా నాన్నగారి సంగతి చెప్పాను, మా అన్నయ్య సంగతి చెప్పాను. కానీ తర్వాత ఉపాధ్యాయులు ఉంటారు కదా, టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్, వాళ్ళలో నాకు చాలా మంది స్ఫూర్తిదాయకులు అయ్యారు. వరసన అయ్యంగారు అని చెప్పి నాకు థియరీ ఆఫ్ రిలేటివిటీలో నాకు గైడ్ రీసెర్చ్ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఎన్నో నేర్చుకున్నాను, ఆవిడని చూసి ఎన్నో నేర్చుకున్నాను. అలాగే అది మెంటల్ సైడ్ అనుకోండి, ఇదేమో ఎమోషనల్ సైడ్ అనుకోండి. మరి ఫిజికల్ ఫిట్నెస్ లో నేను చాలా మంది చూసి ఎన్నో నేర్చుకున్నాను. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, తర్వాత ఒక ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, 30 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఏవో వస్తుంటాయి కదా వయసులో చిన్న చిన్న సమస్యలు, పెద్దారికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా ఎన్నో 90% వాటికి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అటువంటి వాటికి అతను నాకు చాలా ఈజ్ అ గ్రేట్ యునో ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అలాగే మరి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి కదా, అది కొన్ని అనుమానాలు వస్తుంటాయి, ఇది చేయొచ్చా చేయకూడదు, ఇది కరెక్టా కాదా, దీని అర్థం ఏంటి. నా వయసు వచ్చాక ఎవరిని అడుగుతాం మరి, అలా అడిగేవాడు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. అది చలపతిరావు గారు మాకు మాస్టర్, ఆయన ఇప్పుడు పాపం లేరు. తర్వాత గణపతి శాస్త్రి గారు గురువు గారు ఉంటారు, ఆయన ఇప్పుడు లేరు. కానీ
a number of people have guided me in various directions in being what I am today. నిజమే. అయితే మనకి తెలిసిన డాక్టర్ మోహన్ కందా గారు మొట్టమొదటిసారి వారికి ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అంటే ఆ టైంలో వారు యాక్చువల్లీ ఇంకొకరిని తీసుకోవాలి అని అనుకుంటూ తర్వాత వారిని కాదని మిమ్మల్ని తీసుకోవడం జరిగింది కదా? ఒకరినంటే ఒకరి కదమ్మా 11 మంది యాక్చువల్లీ. ఓకే. నాకంటే పైన చాలా మంది ఉన్నారు అనమాట అప్పుడు. చెప్పనా? మీరు చెప్పండి. ఊహించారా మీరు అలా మీకు పిలుపు వస్తుందని ఊహించారా? అనుకోనే లేదమ్మా అస్సలు. ఎందుకంటే నా బ్యాచ్ లో నా అంటే ఆంధ్రప్రదేశ్ కాడర్ 1968 బ్యాచ్ లోనే నా పైన 3 ఉన్నారు. సో మా బ్యాచ్ కంటూ అవకాశం వచ్చినా నాకు రాదు. అసలు నాకన్నా పై బ్యాచ్ లో వదిలి నా దాకా వస్తాను నేను ఎక్కడ అనుకుంటాను అనుకోనే లేదు. అది పోగా అది ఆశించడం లేదు, నాకు ఇష్టమూ లేదు. ఎందుకంటే నాకు జీవితంలో ఒకటే ధ్యేయం 20 ఏళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ సెక్రటరీ అవ్వాలని. అది అప్పుడే అయ్యాను. అంటే లైఫ్ లాంగ్ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ అనమాట. ఏదో సినిమాలో పాటనిక కళ నిజమాయగా అని అలాగా. అది ఆ పాట పాడుకోవడం మొదలు పెడుతూ ఆఫీస్కి వెళ్ళి బ్రసెల్స్, రోమ్ అండ్ జెనీవా వెళ్ళి అక్కడ FAO అండ్ యూరోపియన్ యూనియన్ అండ్ WTO వాళ్ళతో సంప్రదింపులు చేసి నా 3 years టెన్యూర్ కి ఎలా ఏమి సాధించాలి, ఏ విధంగా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నాను. అప్పుడే ఆ 3 దేశాలకి వెళ్లే ప్రోగ్రామ్ కూడా సెటిల్ అయిపోయింది. ఉన్నట్టుండి చంద్రబాబు గారు నాయుడు వచ్చి AP హౌస్ కి పిలుస్తున్నారన్నారు. వెళ్తే వస్తారా అని అడిగారు ఆయన. నేను చెప్పాను అది నన్ను ప్రశ్నలు వేయకండి, మీరేమో మా కాంట్రీకి అధిపతి, మా మై బాప్ అంటారు కదా, అంతా మీ ఇష్టం. తర్వాత నాకు ఎప్పుడు జీవితంలో 2 నెలల తర్వాత ఏమన్నా అయితే అబ్బా నేను అప్పుడు అలా అనకుండా ఉండాల్సింది అనిపిస్తుంది, అలా నాకు ఇష్టం లేదు, ఎదిగినా నా వల్ల కావకూడదు, మీరేం చెప్తే అదే అని చెప్పాను. ఆయన అయితే వచ్చేయండి అన్నాడు. ఇంకేమంటావు, విడిపోయాం. కానీ వెళ్ళాక మాత్రం ఐ ఎంజాయ్డ్ దట్ జాబ్ థరోలీ. ఎందుకంటే చాయిస్ ఏంటంటే ఇటు అంతర్జాతీయంగా అతి ముఖ్యమైన రంగం వ్యవసాయం నాకు ఎంతో ఇష్టం. అందులో దేశంలో మీరు చూస్తున్నట్టు రైతులు ఆత్మహత్యలు పెద్ద దేశం అంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఫుడ్ సెక్యూరిటీ ఇస్ అ బిగ్ ఇష్యూ. అండ్ దెన్ ఈ రెయిన్ ఫెడ్ మాన్సూన్స్ డిపెండ్ అయ్యే కంట్రీ, వెరీ అన్సర్టన్ ఇష్యూస్ ఎట్సెట్రా. అది అండ్ దెన్ అది ఒకవైపు. ఇక్కడేంటి నా రాష్ట్రం అక్కడ అడ్మినిస్ట్రేషన్ కి హెడ్ గా వెళ్ళి ఆల్మోస్ట్ 3 years చేతిలో ఉంది. అనుకున్నవేమో 4 సాధించవచ్చు. ఇది టెంప్టేషన్ ఉంది కనుక అది వదలాలని ఇష్టం లేదు, ఇది వెళ్ళాలని ఇష్టం లేదు. ఇక్కడ వెళ్తేనే బాగుంది, అది అక్కడ ఉంటేనే బాగుంది. కనుక నేనేం డిసైడ్ కాక వదిలిపెడితే రమ్మన్నాడు, వెళ్ళిపోయాను. కానీ వెళ్ళాక మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు, ఎంతో అభిమానంతో చూశారు. ఎప్పుడు నా మాట కాదలేదు కూడా. నాకు కూడా ఏదో మంచి పని చేశానులే మొత్తానికి అనిపించింది అయిపోయాక. బాగుంది. అంటే అదే మీరు ఏ పని చేసినా గానీ పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆనందోత్సాహాలతో పని చేయటం అనేది దానికి ముఖ్య కారణం అని చెప్పచ్చు. అయితే ఇందులో కొన్ని ఇప్పుడు ఇటువంటి పదవుల్లో కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే ఇలా రకరకాల పదవుల్లో మీరు ఉండి నెగ్గుకు రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ మీరు నిర్మమాటంగా మాట్లాడతారు అని బాగా తెలుసు. అండ్ నిర్మమాటంగా విశ్లేషిస్తారని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా నెగ్గుకొస్తూ అంటే ఈ విజయాన్ని సాధించారు? అందువల్ల మీకు అంద రహస్యం ఏంటి చెప్పండి. చెప్తా. మీరు చమత్కారంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ నుంచే ఇప్పుడే అలా అనిపించింది. అబ్బాబ్బా 5 నిమిషాల్లో అంతా నేర్చేసుకున్నారా? ఇప్పుడు జరిగింది మీకు విషయం చెప్తాను ఒకటి. నేను హిందుస్థాన్ లివర్ లో ఉద్యోగానికి అప్లై చేశాను నా చిన్నప్పుడు.
వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చదివితే నాకు ఉద్యోగం వచ్చింది అనుకున్నాను. మా నాన్నగారు చదివినప్పుడు తెలిసింది నాకు రావటం లేదని. అంటే అంత బ్యూటిఫుల్ గా డ్రాఫ్ట్ చేశారనమాట ఆ లెటర్. అలాగా మనం చెప్పదలుచుకున్నది తప్పు మాటైనా, కొంచెం ఇంకోళ్ళకి మనస్కరించిన మాటైనా, కొంచెం నొప్పి కలిగించే మాటైనా చెప్పే విధానం కూడా ఉంటుంది. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది, అయ్యా మీ దగ్గరికి వచ్చి పని జరగకపోయినా ఎంతో హాయిగా వెళ్తామని. అంటే మీరంటూ అంటే చెప్పే విషయం కఠోరమైన సత్యమైన దాన్ని అలా దురుసుగాను వాళ్ళకి నొప్పి కలిగించే విధంగా చెప్పగల అవసరం లేదు. బికాస్ మెనీ పీపుల్ బిలీవ్ దట్ రూడ్నెస్ ఇస్ కరేజ్. దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ దే బిలీవ్ దట్ పొలైట్నెస్ ఇస్ వీక్నెస్. దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. సో మనం ఆ విధంగా మేనేజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్. దెన్ మీరు ఇంకోటి ఏదో అడిగారు, విశ్లేషించడం అంటే ఎలా కదమ్మా. ఇప్పుడు దాని గురించి చెప్తాను. ముఖ్యంగా సివిల్ సర్వీస్ లో జాగ్రత్త పడాల్సిన ప్రమాదాలు 2 ఉన్నాయి. ఒకటి భయం, ఇంకోటి ఆశ. నాకు ఇది కావాలి అనుకున్నవాడు ఎప్పుడు తిన్నగా ఆలోచించలేడు. ఇది చేస్తే ఏం జరుగుతుందని భయపడేవాడు అతను స్ట్రైట్ గా ఆలోచించలేడు. అవి 2 లేకపోతే మనం చేయాల్సిన పరిస్థితి, అది బైబిల్లో చెప్తాడు, స్టిల్ స్మాల్ వాయిస్ అని చెప్పని. మన అంతరాత్మ అది ఎప్పుడు మీకు కరెక్ట్ దో చూపిస్తుంది. అది ఒకసారి చూపించాక మనకు ఆటోమేటిక్ గా అనాలిసిస్ వచ్చేస్తుంది కరెక్ట్ గా ఏం చేయాలి. మన 6th సెన్స్ మనకి ఎప్పుడు డైరెక్షన్ ఇస్తుంది. అబ్సల్యూట్లీ దాని మీద డిపెండ్ అవ్వాలి ఎప్పుడు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న వాడికి అక్కడి నుంచి కరెక్ట్ అడ్వైస్ వస్తుంది కనుక. ఇంకోటి ఏంటంటే దేశంలో 0.5% లెవెల్లోకి వచ్చేసాం అప్పుడే మనం. ఎందుకంటే ఇండియాలో ఇవాళ చూస్తే మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ అదేంటి ఇన్ఫెంటైల్ మార్టాలిటీ అంటారు. 2 ఏళ్ల వయసు రాకుండానే చంటి పిల్లలు లక్షల కొద్ది పోతున్నారు ఎవ్రీ ఇయర్. కొందరు స్కూల్కే వెళ్ళలేరు, వెళ్ళినా ఉండలేరు. కొందరు హై స్కూల్కి వెళ్ళి ఆగిపోతారు. అలా కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డి చేసి ఐఏఎస్ లోకి వచ్చి చీఫ్ సెక్రటరీ, ఇంకా ఏం కావాలమ్మా? అప్పుడైనా ఎవరైనా ఏదైనా అంటే నిర్మమ్మటంగా చెప్పలేకపోతే ఎలాగా? అంటే ఈ విషయం అది నిజమే, కానీ ఉద్యోగరీత్యా బాధ్యతల్లో ఉన్నప్పుడు కొన్ని డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇది కూడా చెప్తాను మీకు. సిబిఐ వాళ్ళు ఒక అది ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక చాలా ప్రముఖమైన నాయకుడు, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసి, ఇప్పుడు పేర్లు అనవసరం. ఆయన ఇప్పుడు ఇన్ఫాక్ట్ హాయిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా మంచి పదవిలో ప్రజలకు సేవ చేసుకుంటున్నాడు. ఆయన మీద ఎంక్వైరీ చేస్తూ నన్ను సహాయం కోరారు. సార్ మీరు వచ్చి కొంచెం మాకు హెల్ప్ చేస్తారని. ఇంటికి వస్తామన్నా నేను వద్దు, మీరే మీ దగ్గరికి వస్తానని. ఆయన మీరు అడిగిన ప్రశ్న అడిగారు. ఒక పర్టికులర్ కేసు తీసుకుని, అయ్యా మీకు ఇందులో ఏమైనా ఒత్తిడి వచ్చిందా అని. నేను చెప్పాను, అదే సార్ ప్రశ్న నువ్వు అడగాల్సినది కాదు నాయన, ఒత్తిడి లేని ప్రపోజల్ అంటూ ఉండదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గా ఉన్నప్పుడు ఫైల్ తర్వాత వస్తుంది, ముందర ఒత్తిడి వస్తుంది. మంత్రి ఫోన్ చేసి చెప్తాడు, బాబు మీ దగ్గరికి ఫైల్ వస్తుంది సార్ ఇలా చేయండి అని. అది కనుక ఒత్తిడి వచ్చిందా లేదా అని అడగాల్సింది, ఒత్తిడికి లొంగారా లేదా అని అడగాలి. భయం వల్ల గాని ప్రలోభం వల్ల గాని. అది నేను అడిగితే మై ఆన్సర్ ఇస్ నో. ఇంకొక కేసులో అడిగారు వాళ్ళు, మరి దీని వల్ల ఫలానా అతనికి లాభం జరిగింది కదా అని. నేను చెప్పాను, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరో ఒకరికి లాభం జరుగుతుంది, ఎవరో ఒకరికి నష్టం జరుగుతుంది. నేచురల్. ప్రభుత్వం దాకా రాదు, పోలీస్ స్టేషన్ దగ్గర తాలూకా ఆఫీస్ లోనే అది పరిష్కారం అయిపోతుంది. కనుక ఇది లాభమా నష్టమా అని కాదు మీరు అడగాల్సింది, ఆ లాభమో నష్టం మీరు ఏమైనా ఆశించి కానీ భయపడి కానీ వారికి ఇచ్చారా అని చెప్పి అడగాలి కదా. అటువంటి పరిస్థితులు లేనప్పుడు మనకి ఎందుకమ్మా. ఆయన సాహిర్ లూధియాన్వి చెప్పాడు ఒక షేర్ లో, మీరు పేరు విన్నారేమో, చాలా గ్రేట్ షాయర్ ఫ్రమ్ లక్నో, ఫ్రమ్ ఎహ్లే దిల్ హై హమ్ చష్మే కరం సే భీ బేనియాజ్ని. అంటే ఏంటి, నాకు మంచి చేయగలిగే వాళ్ళతో కూడా నేను ఉండబతున్నట్టు మాట్లాడతానని చెప్పి. ఎందుకంటే అది అలవాటు చేసుకోవాలి. కానీ నేను అన్నట్టు ఆయన కొంచెం మరి పోయేట్ కనుక కాస్త అలా చెప్పాడు. మనం కాస్త దాన్ని కానీ మీరు ఎంత మృదువుగా చెప్తారు అంటే అది కుండ బదులు కూడా చెప్పినట్టు కూడా అనిపించదు అనమాట వాళ్ళకి. అది మరి నిజమే కదమ్మా.
నిజమే, అవతల వాళ్ళకి అది కూడా తెలియదు అనమాట. సరే మోహన్ గారు, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కానీ ఆ విరామం ముందు, ఆ విరామంలో చక్కని పాట వినిపిస్తాము. ఆ పాట ఏమిటిది అనేది మీకు తెలిసిందే. మీరైతే ఏమి నొప్పులు లేవంటారు కానీ మరి అప్పుడైతే అమ్మ నొప్పులే, అమ్మమ్మ నొప్పులే అని అనేసారు, పాడేశారు. మర్చిపోవద్దు, అది కూడా నిజం నొప్పి కాదు, అది నటన నొప్పి. నటన నొప్పే. నేను ఇంకో మీరు ఆగండి, మీ విరామం తర్వాత చెప్తాను, ఇది కానివ్వండి. అయితే మా స్నేహితురాలు రాధిక అంటున్నారు అనమాట, 1952లో రిలీజ్ అయిన పెళ్లి చేసి చూడు చిత్రంలో బుజ్జి కుర్చీ పట్టుకుని మీకు కనిపిస్తారు. బాల నటునిగా మీ అనుభవాలు మాతో పంచుకోవలసిందిగా కోరుతున్నాను. నాకు కూడా ఒక బుల్లి కుర్చీ ఉండేది, నేను కూడా అది పట్టుకుని అలాగే తిరిగేదాన్ని. ఆ సినిమా ఒక 30 సార్లు చూసుంటాను, చాలా ఇష్టం నాకు. మోహన్ గారికి నా ప్రణామాలు అని అంటున్నారు. వీరు సింగపూర్ లో ఉంటారు, రాధిక మంగిపుడి. సో వారు చెప్పిన, వారు కూడా కోరిన పాటని ఇప్పుడు విందాము. ఈ చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం వచ్చాక మీరు ఈ పాట గురించి చెప్తా అన్నారు కదా, అది విన్నాం. అయితే ఒకసారి శ్రోతలకి మన నంబర్లు చెప్పేద్దాం, ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే. యుఎస్ఏ నుంచి అయితే 703-6592-199, యూకే నుంచి 020-3287-8674, ఆస్ట్రేలియా 028006-8674, భారతదేశం నుంచి 9666778674. ఏ దేశం నుంచి అయినా సరే మీరు స్కైప్ చేయొచ్చు tory.live1 కి, TORI.LIVE1. అలాగే జీమెయిల్ చేయొచ్చు torylive@gmail.com కి, లేదా ఫేస్బుక్ పేజ్ ఆర్జే చేయానుంది, ఆ పేజ్ లో కూడా మీరు సందేశం పెడితే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే చిన్ని విరామం, ఈ చక్కని పాట మీ అందరూ కూడా విని ఆనందించండి. మళ్ళీ వచ్చాక డాక్టర్ మోహన్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి జయభేరి మీ జయతో, ప్రతి శనివారం ఇదే సమయానికి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి జయభేరి కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మీరు విన్నారు చక్కని పాట, చిన్నారి మోహన్ నటించిన చిత్రంలోని ఆ పాట. మరి ఎన్ని నిమిషాలు డాక్టర్ మోహన్ గారు పునఃస్వాగతం అండి జయభేరి కార్యక్రమానికి. అమ్మా చెప్పండి. మీరు ఆ పాట గురించి చెప్తా అన్నారు, మరి మా శ్రోతలు వేచి ఉన్నారు, చెప్పాలి. అదే ముందర ఆవిడ పేరు మర్చిపోతున్నారు, రాధికారా? మీ రాధిక అండి, రాధిక గారు. ఆవిడ చెప్పారు కదా చిన్న కుర్చీ ఆవిడకి కూడా ఉందని. ఇప్పుడు మీరు ఆ సినిమాలో ఇప్పుడు పాట విన్నారు కానీ మీరు సీన్ చూడలేదు. అవును, అందులో ఓ బుల్లి కుర్చీ ఉంటుంది. అవును, అటువంటి కుర్చీలో నేను 50వ ఏట కూడా ఫిట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ చెప్పేవారు, ఎందుకంటే అది సైజ్ మానలేదు అనమాట మనది. తర్వాత మా మేనల్లుడు సీతారాం ఏచూరి గురించి మీరు వినుంటారు. వాడికి చిన్నప్పుడు మా దగ్గరే పెరిగాడు. చిన్నప్పుడు వాడిని నిద్రపోగొట్టడానికి ఒక చిన్న కుర్చీలో అలా ఊపుతూ ఉండేవాడు. దాన్ని నానా నానా కుర్చీ అనేవాడు, ఎందుకంటే నానా నానా అని పాడుతూ ఊపేవాడు. అది జ్ఞాపకం వచ్చింది ఇవి చెప్పింది. తర్వాత సినిమాల్లో అసలు ఎందుకు వెళ్ళాను అంటే, నాకు చిన్నప్పుడు చాలా కబుర్లు చెప్పే అలవాటు అండి, ఇప్పటిదాకా పోలేదు. అది హిమాలయ కూల్ డ్రింక్స్ అని మెడ్రాస్ లో లస్ కార్నర్ లో ఉండేది, చెన్నైలో, అప్పటి మెడ్రాస్ లో. అతను కూర్చుని ఏదో వాగుతున్నాను, ఇద్దరు చూసి మా సినిమాకి నీలాంటి వాడు కావాలి, వస్తావా అని అడిగేశాడు. అయితే పదండి అన్నారు. సరే అయితే మీ అబ్బా నాన్న అడిగి వెళ్దామంటే, అబ్బా వాళ్ళు మాత్రం అడగొద్దు, ముందర మనం వెళ్దాము, ఎందుకంటే వాళ్ళు అడిగితే వాళ్ళు అవుతుందో నా భయం. సో తీసుకెళ్లారు, ఆడిషన్ చేశారు. నాకు స్టేజ్ ఫియర్ అంటూ లేదు కనుక సరే అన్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పామన్నమాట. అప్పుడే అలాగే మనోహర అనే సినిమాతో స్టార్ట్ అయింది అనమాట నా కెరియర్. అది దెన్ కానీ ముఖ్యమైన విషయం మేము రాధిక్ గారికి చెప్పాల్సింది ఏంటంటే, అప్పుడు యాక్ట్ చేసింది చాలా తక్కువ అమ్మా. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన బ్లడ్ బ్యాంక్ కి ఒక వెబ్సైట్ ఇనాగ్రేట్ చేయడానికి పిలిచారు నన్ను. అప్పుడు చిన్నప్పుడు మీరు సినిమాల్లో యాక్ట్ చేసినట్టు కదా సార్ అన్నారు. చిన్నప్పుడు కాదు నాయన, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గా చేసినంత యాక్టింగ్ నేను ఎప్పుడు చేయలేదని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందాక మీరు అంటున్నారు కదా, కోపం లేనప్పుడు కోపం ఉన్నట్టు నటించాలి, ఎంతో ఒళ్ళు మండుతా చిరునవ్వుతో దాన్ని సంబంధించుకోవాలి. అటువంటి అవసరాలు సివిల్ సర్వీస్ లో కూడా చాలా ఉంటాయి. మరి అదే అసలు మనిషి అంటేనే, మనిషి జీవితం అంటేనే నటన అని ఘంటసాల గారి పాటలు కూడా ఎక్కడ ఉంది. అవునమ్మా, అవునమ్మా.
సో అయితే మీ అభిరుచి ఆల్ వరల్డ్ ఇస్ అ స్టేజ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ అన్ యాక్టర్ అన్నాడు షేక్స్పియర్ కూడా. షేక్స్పియర్ కూడా. మీరు అప్పట్లో అనుకోకుండా నటన ప్రవేశం లభించింది, ఇప్పుడు మీకు తెలుసు అవకాశం ఉంది అంటే పోస్ట్ రిటైర్మెంట్ చేయాలన్న ఆలోచన ఉందంటారా? చేస్తారా? తప్పకుండా చేస్తానమ్మా, ఛాన్స్ దొరికితే. అంతే అంటారా? కానీ ఒకటి రంగులు, కళ్ళల్లో గ్లిజరిన్, లిప్స్టిక్ అవన్నీ మాత్రం నా వల్ల కావు. కానీ ఈ మధ్య లేదండి, బాగా తగ్గిపోయింది ఇప్పుడు. అవి తగ్గిపోయాయి. బాగా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు కనికెళ్ళ భరణి గారు తెలుసు, బ్రహ్మానందం గారు తెలుసు, కోట శ్రీనివాసరావు గారు తెలుసు, నాగార్జున గారు తెలుసు. కానీ నేనే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఎందుకంటే నాకు ఇప్పుడు అంత ఓపిక కూడా, పొద్దున్న 7ంటికి రమ్మంటారు అనుకోండి, కుదరదు. బాగుంది. ఒక మంచి వ్యక్తిగా, ఉద్యోగిగా, డిప్లొమాట్ గా ఎదగాలంటే ఏం చేయాలి? ఎటువంటి అలవాట్లని, ఆలోచనని స్వీకరించి సాధన చేయాలి? ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు చాలా మంది ఐఏఎస్, సివిల్ సర్వెంట్స్ అవ్వాలి అని చాలా మంది కృషి చేస్తున్నారు. అండ్ చాలా అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కలెక్టర్స్ తోటి వాళ్ళతోటి నేను ఇంటరాక్ట్ అవటం కూడా జరిగింది. అతి చిన్న వయసులో వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళలో ఉన్న స్కిల్స్ అద్భుతం అసలు. మరి స్టిల్ ఇంకా కొంతమందికి అందులోకి ప్రవేశించాలి అంటే కొంచెం పదును పెట్టాలి. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధమైన సూచనలు ఇస్తారు? అమ్మ, ఒకటి ముఖ్యంగా మా చిన్నప్పుడు ఎంఆర్ పై గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన చెప్పారు, మోహన్, రిమెంబర్ యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్, నాట్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ అని. ఓకే, అది కనుక పూర్తిగా అర్థమైతే దాని వల్ల వచ్చే కిక్ మనం అసలు చెప్పలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీ కాదు, మరోడు కాదు. నాకు బాస్ అంటూ ఎవరైనా ఉంటే అది పూర్ మ్యాన్ ఇన్ ది బ్యాక్వర్డ్ రీజన్ ఆఫ్ ద స్టేట్. అతనే నా బాస్ అని తెలిసినప్పుడు వీళ్ళందరంటే ఏం లెక్క ఉంటుందమ్మా? నేను ఇందాక అన్నట్టు ఆశ ఉండదు, భయం ఉండదు. తర్వాత ఈ వీళ్ళందరూ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏదో అందరూ అంటూ ఉంటారు కానీ మీరు కొంచెం నలుగురితో మాట్లాడితే తెలుస్తుంది. పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్, ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్ టుడే ఇన్ ద ఫీల్డ్, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ డెడికేటెడ్ అండ్ డివోటెడ్. 24 గంటలు కష్టపడి పనిచేస్తారు. మంచి స్ఫూర్తి ఉంది, మంచి డివోషన్ ఉంది, అది తప్పకుండా ఉంది. కానీ వాళ్ళకి నేను చెప్పగలిగిందల్లా ఒకటి, ఎందుకంటే ఆ పని ఒత్తిడిలో కొన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఒకవైపు పూజ చేస్తాను, ఒకవైపు వ్యాయామం చేస్తాను, ఇంకోవైపు సినిమాలు చూస్తాను. కనుక బాడీ షుడ్ బి ఫిట్, మైండ్ షుడ్ బి అలర్ట్, అండ్ యువర్ ఎమోషన్ షుడ్ బి అండర్ కంట్రోల్. కోపాలు వస్తాయి, ఒళ్ళు తెలియనంత టెంప్టేషన్ వస్తుంది, లేదా సంతోషం వస్తుంది. అన్నిటినీ కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. వీటికి ఏం చేయాలంటే రెగ్యులర్ షెడ్యూల్ ఒకటి అలవర్చుకోవాలి. ఒక ప్రోటోకాల్ ఎవ్రీ డే యూ మస్ట్ ఫాలో దట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పని చేయడం ఎంత ఇంపార్టెంట్, 10 నిమిషాలు సినిమా చూడడం కానీ, బ్రిడ్జ్ ఆడుకోవడం కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే ఒక పజల్ సాల్వ్ చేయడం కానీ కూడా పెట్టుకోవాలి. లేకపోతే బుర్ర పని చేయదు. కనుక అన్నిటికీ సమయం కేటాయించాలి. తర్వాత ముఖ్యంగా డేల్ కార్నెగీ ఇంకోటి కూడా చెప్పాడు, ఏంటి, లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్. రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ సగం టైం మనం ఇవాళ అంతా వేస్ట్ చేసుకుంటాం. లేకపోతే నిన్న ఏదో జరగలేదని నిరుత్సాహంతో సగం టైం మళ్ళీ, అది అంతా అనవసరం. థింక్ ఆఫ్ ఓన్లీ ద ప్రెసెంట్, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది ఇక్బాల్ చెప్పాడు, ఫేమస్ కవి, మీరు వినుంటారు, షిక్వా అండ్ జవాబ్ షిక్వా అని రాశాడు. సారే జహా సే అచ్చా కూడా ఆయనే రాశాడు. ఆయన చెప్పాడు, ఖుదీ కో కర్ ఇత్నా బులంద్ కి హర్ తక్దీర్ సే పహలే ఖుదా బందే సే పూఛే బతా తేరీ రజా క్యా హై. అంటే దైవమే వచ్చి, అబ్బాయి నీ కోరిక ఏంట్రా చెప్పు, నేను తీరుస్తానని అడిగే పరిస్థితికి రావాలంటే ఇది ఎప్పుడు వస్తుంది? మనని మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. అదే అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చెప్పాడు, ఊచా మస్తక్ ఉభరా సీనా జీనా హోతో ఐసా జీనా అని. ఛాతి పొంగి ఉండాలి, ఏంటి, విత్ ప్రైడ్, గర్వంతో, నేను ఈ దేశానికి అది సేవకుడిని, ప్రజలకని. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్. ఆ ఫీలింగ్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఎవరన్నా లెక్క ఉండదు మనకి. అండ్ దెన్ జీవితం సాఫీగా జరిగిపోయింది. ఇది వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది. అండ్ దెన్ మెయింటైన్ ఎ కాంటెంపరీ మైండ్ అని చెప్పి, ఎంత ఐఏఎస్ లోకి వచ్చేసినా అంతా అయిపోయింది అనుకుంటే లాభం లేదు. నాకు ఇప్పుడు 75 ఏళ్ళు,
ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయింది. అయినా సరే ఇప్పటికీ కూడా మన బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాటి అర్థం ఏంటి అని చెప్పి మనం మన ఇంట్రెస్ట్ తీసుకుని వాటి గురించి మనం ఏం చేయగలం ఆలోచిస్తుంటే అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. దట్ ఈస్ అవర్ వాల్యూ బికాస్ సర్వీస్ హెస్ గివెన్ యూ సచ్ ఎ ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్పోజర్. అది నిజంగా ఇప్పుడు మామూలుగా సివిల్ సర్వెంట్సే కాదు, ఇతర కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు కూడా, సే ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఎఫ్ఎస్ లో ఉన్న వాళ్ళు కానీ అంతా యంగర్ జనరేషన్ వాళ్ళు వస్తున్నారు అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ వాళ్ళు వస్తున్నారు. అన్డౌటెడ్లీ. అయితే ఇక్కడ వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఒకటి మోహన్ గారు, వీళ్ళకి టెక్నాలజీ చేతిలో ఉంది, నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. యూనో బై దెమ్సెల్వ్స్ ఆల్సో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అమ్మా అది వేరే, కానీ మనం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారంటే ఎన్ని వదులుకుని దానికి వచ్చారు కూడా చూడాలి కదా. అందరికీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఫ్యాషన్ అయిపోయింది కదా, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఇంజనీరింగ్ ఐఐటి, అక్కడి నుంచి అమెరికా, అక్కడికి వెళ్ళి మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అలా కాకుండా అంటే ప్రతి వాళ్ళు అలా నన్ను ఎంతో మంది ఒక స్ఫూర్తితో, ఒక ఆతృతతో, ఒక సర్వీస్ ఓరియంటేషన్ ఫీలింగ్ తో వచ్చారు కదా ఈ సర్వీస్ లోకి. అది కూడా మనం గ్రహించాలి, ఒప్పుకోవాలి. దట్ దీస్ పీపుల్ ఆర్ దేర్ బికాస్ దే కమ్ దే. అఫ్ కోర్స్ అందరూ అలా కాదనుకో, వేరే సంగతి. కానీ మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నీకు కావాల్సింది డబ్బే అయితే వెళ్ళి ఇప్పుడు నాంపల్లి స్టేషన్ మీద ఒక కిళ్ళి కొట్టు పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 చేసుకోవచ్చు. దానికి కక్కుర్తి పడి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదో చేయాల్సిన కర్మ ఏంటి? సో అటువంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదని నేను అంటూ ఉంటాను. కానీ జరిగేదే జరుగుతుంది. కానీ బాగా పనిచేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సలహా అయితే, ప్లీజ్ రిమైన్ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్ అండ్ ఎమోషనల్లీ స్టేబుల్ అండ్ ఫాలో ఎ షెడ్యూల్ అండ్ దెన్ కీప్ అవే దీస్ 2 ఈవిల్స్, ఫియర్ అండ్ టెంప్టేషన్. మనకు వద్దు, అనవసరం. ఎందుకంటే సర్వీస్ లో లేని ఏమీ లేదు. ఐఏఎస్ లో పలుకుబడి ఉంది, ప్రెస్టీజ్ ఉంది, దుర్వినియోగం చేయనంత కాలం చేతిలో అధికారం ఉంది. నలుగురికి పంచిపెట్టాలి, ఏమైనా చేయాలనుకుంటే. తర్వాత నలుగురు తర్వాత లేదంటే బ్రహ్మాండమైన జీతాలు కూడా వస్తున్నాయి మనకి. నాకు నేనేమో సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు నా జీతం 300, ఇప్పుడు నా పెన్షన్ ₹1,00,000. అంతకంటే ఏం కోరుకోవాలమ్మా? అది వాళ్ళకి నేను చెప్పగలిగింది. వింటున్నారు కదా. మరి ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మీకు 2 ఆయుధాలు. అది ఏంటిది అంటే, భయం వద్దు, ఆశ వద్దు. ఆశ అంటే ధనం సంపాదించాలనే ఆశ గాని, లేదా బాగా అధికారం చేతిలోకి వచ్చి అందరినీ దబాయించాలి, బెదిరించాలి అనే అటువంటి ఆశలు వద్దు అని డాక్టర్ మోహన్ గారు చెప్తున్నారు. అంటే అది సర్వీస్ జాయిన్ అయ్యాక అమ్మా, అంతకు ముందర అసలు పరీక్షలకి తయారయ్యేటప్పుడు విషయం చెప్తాను. అది తయారీ ఎలా చేయాలంటే, తయారీ చేసేటప్పుడు ఈ పరీక్ష నేను పాస్ అవ్వకపోతే ప్రాణాలు పోతాయన్నట్టు లైఫ్ ఆర్ డెత్ ఇష్యూలా చేయాలి. జీవన్ మరణ సమస్యలు తీసుకోవాలి దాన్ని ప్రిపేర్ అయినప్పుడు. కానీ ఒక్కసారి పరీక్షా హాల్లోకి ప్రవేశించాక, లేదా ఇంటర్వ్యూ రూమ్ లోకి లోపలికి వెళ్ళాక, గడప దాటాక ఏది జరిగినా నాకు లెక్క లేదు, ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ప్రిపేర్ యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్, పెర్ఫార్మ్ యాజ్ దో నథింగ్ మ్యాటర్స్. అది నేర్చుకోవాలి. ఇప్పుడు క్రికెటర్ లాగే ఎంతో ట్రైనింగ్ చేస్తాను, కానీ ఆ వింబుల్డన్ లో కోర్టులోకి వెళ్ళాక ఇతను కోచ్ చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చినవని అలా ఎలా కుదురుతుంది? సైకిల్ తొక్కినట్టు ఎన్నో ప్రిన్సిపల్స్ నేర్పిస్తారు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సైకిల్ తొక్కినప్పుడు అవన్నీ జ్ఞాపకం ఉంటాయి, ఆటోమేటిక్ గా చేస్తాం. అది దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ యూ షుడ్ బి న్యాచురల్ ఇన్ యువర్ అప్రోచ్. అండ్ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మటుకు ఎక్కడ వీక్ అవ్వకూడదు. అయితే మోహన్ గారు, మీరు ఎన్టీఆర్ గారి దగ్గర, రాజశేఖర్ గారితో, చంద్రబాబు గారితో, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులందరితో కూడా మీరు కలిసి పనిచేయడం జరిగింది. వారి దగ్గర మీరు నిర్మమాటంగా ఉండటం, మాట్లాడటం కూడా జరిగింది. మరి మీ మధుర మకరందాలు కొన్ని మా శ్రోతలకి తెలియజేస్తారా? ఒకటమ్మా,
విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు ఉంటారు. ఉమ్, సర్వీస్ లో ముఖ్యమైన మన ఫ్యాకల్టీస్ మీద వచ్చే డిమాండ్ కానీ మనం నేర్చుకోవాల్సిన రెస్పాన్స్ కానీ అంటే అన్ని వ్యక్తిత్వాలకి అన్ని డిమాండ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కి మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే నేను సక్సీడ్ అవ్వాలి, నేను అనుకున్న పనులు జరగాలి, ప్రజలకి మంచి కోసం నేను పనిచేస్తాను అన్న భావం మనసులో ఉంటే, కొత్త ఏదో నా జీవితం ఎలాగా వస్తుంది కదా, నా కార్ ఎలాగా ఉంది కదా, నా ఎయిర్ కండిషనర్ ఎలాగా ఉంది కదా, పిల్లలు మంచి స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎలా అయితే ఏంటని నేను 10:30కి ఆఫీస్కి వెళ్ళి 5:30కి వచ్చేసి అది వేరే దారి. ఇక్కడ ఏంటి ఎందుకు చెప్తానంటే ఎన్టీ రామారావు గారు పొద్దున్న 2ంటికి లేచేవాడు, 4 గంటలకు ఫోన్ చేసేవాడు. ఆయనేమో ఆ సగం సేపు మా ఆవిడ తీసుకునేది ఆ ఫోన్. మోహన్ ఆ కోఆపరేటివ్ చూసేసుకో అని పెట్టేసేవాడు. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు సగం నిద్రలో ఏం తెలుస్తుంది? అందులో ఆవిడ ఫోన్ తీసుకుని ఆవిడ నాకు చెప్పేది. అది ఎవరికో వెంటనే ఫోన్ చేసి బాబు ఈయన దగ్గరికి ఇప్పుడే ఎవరు వచ్చారు, ఆయన ఏం అడిగాడు తెలుస్తుంది. అది ఆ పని ఆ రోజు చేసేవాళ్ళు అనమాట. కనుక అది ఒక విధానం. చెన్నారెడ్డి గారు రాత్రి 2ంటికి ఫోన్ చేసేవాడు. అప్పటిదాకా ఆయన దగ్గర ఆఫీసర్లు ఉండేవాళ్ళు. సో ఒక ఆయన పడుకునే టైంకి ఇంకో ఆయన యూనో లేచి రోజుకి తయారయ్యేవాడు అనమాట. తర్వాత అలాగే రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం నాకు తెలియకుండా ఎలా జరిగిందండి అన్న ఫీలింగ్ ఉంది. ఎంత చిన్న విషయం అయినా సరే, అంటే మైక్రో మేనేజ్మెంట్ అయింది. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు సార్, మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, మీకు వదిలిపెట్టేశారు కదా, ఏమన్నా ముఖ్యమైన విషయం అంటే చెప్పండి అనేవాడు ఆయన. ఎగ్జాక్ట్ ఆపోజిట్. కానీ ఇద్దరు 24 గంటలు కృషి చేసేవారు, వర్కహాలిక్స్ ఇద్దరు. కనుక అటువంటి వాళ్ళతోనూ మనం అడ్జస్ట్ అవ్వాలి, ఇటువంటి వాళ్ళతోనూ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవడమే కాదు, వాళ్ళు ప్రజానాయకులు, వాళ్ళు దే ఆర్ యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్. దట్స్ వై యు ఆర్ అండర్ దెమ్. సో వాళ్ళు చెప్పింది ప్రతి చేయక్కర్లేదు, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద లా. కానీ వాళ్ళు చెప్పారు కదా అని చేయకుండా ఉండడం కూడా తప్పే. చాలా మందికి అదొక పెద్ద ఫ్యాషన్. నా మీద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదు సుమా అని అనిపించుకోవాలని చెప్పి పొలిటీషియన్ ఏం చెప్పినా దానికి వ్యతిరేకిస్తారు. చాలా తప్పు కదా అది. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే రిప్రజెంట్ ద పీపుల్స్ విల్ ఇన్ అ డెమోక్రసీ. స్టార్ట్ అవుతుంది మన కాన్స్టిట్యూషన్. మన్నించాలి, మనతో ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం అండి. నమస్కారం అండి, జయమేరి కార్యక్రమానికి స్వాగతం. మళ్ళీ కాల్ కలిసినట్లేదు. హలో, మీ కాల్ కలిసిందండి. హలో, నమస్కారం అండి, జయమేరి కార్యక్రమం స్వాగతం. చాలా ఫీబుల్ గా, చాలా లీలగా వినిపిస్తోంది మీ గొంతు. సారీ అండి, మీరు స్కైప్ కాల్ చేయగలరా? ఐ థింక్ యుఎస్ డైరెక్ట్ నంబర్ తో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దయచేసి స్కైప్ కాల్ చేయండి, తప్పకుండా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే, లేదంటే వాళ్ళు జీమెయిల్ చేయొచ్చు, లేదా మీరు జీమెయిల్ చేయొచ్చండి. ఇదర్ వే మీరైతే స్కైప్ కాల్ చేయండి, లేదా అంటే జీమెయిల్ చేయొచ్చు, torylive@gmail.com. ఐ థింక్ యుఎస్ నంబర్ కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మన్నించాలి. మళ్ళీ చేస్తారేమో చూద్దాం. ఓకే, మన్నించాలి, మిమ్మల్ని మధ్యలో ఇందాక ఆపేశాను. చెప్పండి. లేదమ్మా, నన్నే మధ్యలో ఆపలేదు. అంటే మీరు విభిన్న వ్యక్తిత్వాల మనుషులతో ఎలా మేనేజ్ చేయగలిగారంటే చెప్పాను. కానీ ఓకే, ఇదే కనెక్షన్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఒక లెవెల్ వచ్చాక సివిల్ సర్వెంట్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్. సినిమా యాక్టర్స్ తో ఫ్రెండ్షిప్ అవుతుంది, బిజినెస్ మెన్ తో ఫ్రెండ్షిప్ అవుతుంది, ఎంతో బ్రహ్మాండమైన అకాడమిషియన్స్, రీసెర్చర్స్ తో, సైంటిస్ట్ తో పరిచయం అవుతుంది, స్పోర్ట్స్ మెన్. నాకు
నేను సచిన్ టెండూల్కర్ ని కలిశాను, గవాస్కర్ ని కలిశాను. అలాగే అది మరి దేవానంద్ తో ఒక ఈవినింగ్ ఐ స్పెండ్ విత్ హిమ్. అలాగే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కానీ ఒకటి వాళ్ళందరితో కలిసే అవకాశం వచ్చింది కదా అని చెప్పి మనం అదొక టెంప్టేషన్ కింద తీసుకుని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మారల్ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళ ప్రిన్సిపల్స్ వేరు. మనంగా ఉండడం నేర్చుకోవాలి ఎంతమంది. సో అది అట్ ఆర్మ్స్ లెంగ్త్, అది దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇందాక ఒకటి అడగటం మర్చిపోయాను మోహన్ గారు. మన సివిల్ ఆస్పైరెంట్స్ వాళ్ళు పరీక్షలు రాయటం, ఎంతో కష్టపడి పరీక్షలు రాయటం అది జరుగుతూ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ లో చాలా మంది దే ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్ అనమాట. వాళ్ళు అందులో సెలెక్ట్ కాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూస్ లో జరిగే విధానం ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఒకసారి చెప్తారా ప్లీజ్? ఇదో పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అంటే హౌ టు ఎంటర్, హౌ టు సే గుడ్ మార్నింగ్, హౌ టు విష్, హౌ టు సిట్ డౌన్, వాట్ ఇస్ యువర్ పోస్చర్, and how to maintain eye contact with the people who are interviewing you, how not to rush into an answer, and how not to take too much time, and then ఇవన్నీ అదో పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ సుమారుగా చెప్పేశాను కదా మీకు. కానీ ఇందులో ఏంటంటే మీకు చెప్పాను కదా, వన్స్ యు ఎంటర్ ద రూమ్ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ యువర్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే 20 నిమిషాల్లో యూ కెనాట్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఆర్ ఇన్ 40 minutes. మనకి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఆ ఇన్స్టింక్ట్స్ అన్ని అప్పుడు పనికి వస్తాయి. వాటిని నమ్ముకోవాలి. అంతేగాని వీ షుడ్ నాట్ ట్రై టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్ ఆర్ try to remember something which you have forgotten or say that I know something when you don't know it. ఏ మాత్రం తెలియని ఏరియాలోకి వెళ్ళినా చాలా డేంజర్. సో దీని మీద అసలు నేను పెద్ద ఒక చిన్న లిస్ట్, ఒక హన్స్ ఇండియా అనే దాంట్లో ఆర్టికల్ రాశాను. మీకు కనుక మీ శ్రోతల మెయిల్ ఐడీలు కన్నా ఏమైనా మీకు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధానం ఉంటే మీకు పంపిస్తాను, వాళ్ళకి పంపించండి. అది ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ఉంది, దాని మీద షేర్ చేయగలను, అలా చేయగలిగితే. తప్పకుండా అలా చేద్దాం, ఎందుకంటే చాలా ఉందమ్మా చెప్పాల్సింది. ఓకే, బట్ బేసికలీ వారి వన్ థింగ్ దే షుడ్ రిమెంబర్, దే షుడ్ నాట్ ఇమిటేట్. అది నంబర్ 1, ఆర్ ట్రై టు బి వాట్ దే ఆర్ నాట్, యాక్ట్ న్యాచురల్ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యూ మస్ట్ రిమెంబర్ దట్ నథింగ్ డిపెండ్స్ ఆన్ యూ ఇన్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అదర్స్. ఇప్పుడు స్కూల్ పరీక్షలు లాగా 70 వస్తే 60 వస్తే ఫస్ట్ క్లాస్ అని, 75 వస్తే డిస్టింక్షన్ అని అలా కాదు. ఇది 37 వచ్చినా ఇది సెలెక్ట్ అవ్వచ్చు, 74 వచ్చినా ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అవతల వాళ్ళకి ఎక్కువ రావచ్చు. సో డోంట్ థింక్ ఆఫ్ ది అదర్స్, డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ. సో వాళ్ళు ఎలా చేశారు, కానీ ఇక్కడ కొన్ని న్యాచురల్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కొందరికి. ఇప్పుడు ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి నార్త్ వాళ్ళకి కొంచెం పర్సనాలిటీ ఈజ్ అ లిటిల్ అడ్వాంటేజ్. కానీ వాళ్ళకి డిసడ్వాంటేజెస్ ఉన్న లెక్కలు, ఇంగ్లీష్ అవి సరిగ్గా రావు. సో పరీక్షల్లో వీళ్ళు బాగా చేస్తే ఇంటర్వ్యూలో వాళ్ళు బాగా చేయొచ్చు. కానీ ద పాయింట్ ఈజ్, మా చిన్నప్పుడు లేని ఎన్నో డజన్స్ ఆఫ్ అకాడమీస్ హ్యావ్ కమ్ అప్ నౌ. వాటిని అడ్వాంటేజ్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడు నేను ఇందాక అన్నట్టు ఒక మెంటర్ ని పెట్టుకోవాలి. బాక్సర్ గానీ, టెన్నిస్ ప్లేయర్ గానీ మీరు చూస్తుంటారు కదా, కోచెస్ అని ఉంటారు. అలాగా ఒక మనిషిని ఎన్నుకుని ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు త్రూ అవుట్ అవర్ ప్రిపేరింగ్ పీరియడ్. అది అకాడమీస్ దగ్గరికి జాయిన్ అయితే అక్కడే ఉంటారు వాళ్ళ హెడ్స్. వాళ్ళు మనకున్న నాణ్యతను స్థానపెట్టి దాన్ని రుద్ది కరెక్ట్ గా దాన్ని కొంచెం షార్పెన్ చేసి దే విల్ ప్రిపేర్ యూ, పుట్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ మోడ్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎగ్జిబిటింగ్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అన్ ఎగ్జామినేషన్. కనుక మార్కులు ఎలా తెచ్చుకోవాలని చూడాలి, కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనవసరం. ఇక్కడ అడిగానని నన్ను కోపగించుకోవద్దు. మీరు ఇప్పుడు ఒక మెంటర్ ఉండాలి అని అంటున్నారు, కానీ మీకు మీరే పరీక్ష రాసి మీరే స్వయం కృషి తోటి వచ్చేసారు సివిల్స్ లోకి. అంటే పూర్తిగా అలా కాదమ్మా, ఎందుకంటే 100% ఐ డిడ్ వాట్ ఐ డిడ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఆయనే నాకు కంప్లీట్ గా ట్యూటరు. ఏదో చిన్న చిత్కా ఎక్కడ అక్కడ వెళ్ళాను కానీ ఆయనే నాకు అన్ని చెప్పాడు.
కానీ ఆ రోజుల్లో చెప్పారు కదమ్మా, దేర్ వాజ్ నో ఆల్టర్నేటివ్. తర్వాత ఇన్ని లక్షల మంది వెళ్లే పరిస్థితి కూడా లేదు అప్పుడు. కాంపిటీషన్ వాజ్ ఆల్సో లిమిటెడ్. ఓకే, మరి ఒక చిన్న మాట ఏదంటే, కొన్ని ఇంటర్వ్యూస్ లో విన్నాను నేను, మీరు గరుడ ఇంగ్లీష్ లో మాట్లాడేసి చాలా మందిని ఇంప్రెస్ చేశారు అని. ఇంటర్వ్యూలోనా? ఇంటర్వ్యూలో కాదు, మీ సీనియర్స్ ని మీరు వచ్చిన కొత్తల్లోనో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేశారట. మరి మీ ఇంగ్లీష్ రహస్యం ఏంటి? 100% వన్స్ అగైన్ 110% మా నాన్నగారేనమ్మా. నేను సెకండ్ ఫార్మ్ దాకా తెలుగు మీడియంలో చదివాను. హైదరాబాద్ వచ్చినప్పుడు స్కూల్ కి చెప్పులు వేసుకుని వెళ్ళాలని కూడా తెలియదు. అంత రఫ్ అండ్ చెన్నై నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ రావడంలో అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాడిని ఇప్పుడు కొంచెం ఏదో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను, కొంచెం ప్రపంచంలో అన్ని విషయాల గురించి అవగాహన చేసుకుని అందరికీ చెప్పగలుగుతున్నా అంటే 100% బికాస్ ఆఫ్ ది వే మై ఫాదర్స్ గైడెన్స్ డెవలప్ మై పర్సనాలిటీ. అన్డౌటెడ్. మనకి వారి మెసేజ్ వచ్చిందండి, ఇందాక కాల్ చేసిన వారు అనుకుంటా బహుశా. వారు వై నాయుడమ్మ వారు పంపించిన మెసేజ్ ఇది. నేను టోరీలో మోహన్ కందా గారి ఇంటర్వ్యూ వింటూ, నా చిన్నప్పుడు నీకు ఈ రోజు 74 ఏళ్ళు అని బ్రాకెట్ లో పెట్టారు కందా గారు అంటూ, మా ఊరు కారంచేడు వచ్చి పంచాయతీ భవనం ప్రారంభోత్సవమునకు వారితో పాటు నేను కూడా ఆ రోజు తీసిన ఫోటోలు ఉన్నాయి. ఈ రోజు కూడా పంచాయతీ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూసుకొని సంతోషపడుతూ ఉంటాను అన్నారు వై నాయుడమ్మ గారు. చాలా సంతోషం అండి, మీ సందేశానికి ధన్యవాదాలు. వారికి మీ స్పందన? అమ్మ, కారంచేడు గ్రామం అంటే ఎన్నో మధురమైన అనుభూతులు ఉన్నాయి నాకు, మా ఆవిడికి. మళ్ళీ పేర్లు అనవసరంగా చాలా మర్యాదస్తులు వాళ్ళు, ఎంతో పెద్ద మనుషులు. వాళ్ళ పద్ధతులు వాళ్ళకుండేవి, మా ప్రిన్సిపల్స్ మాకుండేవి. ఒకసారి మా కలెక్టర్ గారు ఆయన సతీమణితో నేను మా ఆవిడ కూడా కొన్ని ఫంక్షన్లకి అటెండ్ అయ్యాము. చాలా పెద్ద ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం చేయలేదు ఆ రోజులో, ఇప్పుడు భోజనం చేసేవాళ్ళం కాదు, మాకు బట్టలు పెట్టారనమాట. చాలా మనస్తాపంతో ఎంతో బాధపడి తప్పని తెలిసి కూడా ఆయన, అంటే వాళ్ళ మనసు నొప్పిస్తామని తెలిసి కూడా ఆ బట్టలు మాత్రం అయ్యా మాకు ఇది తీసుకునే సాంప్రదాయం కాదు, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, మా కాంటాక్ట్ రూల్స్ అవి ఉంటాయి. ఆ రోజుల్లో 75 రూపాయలు దాటి ఏదైనా ఎవరైనా ఇచ్చినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అది ఎవరు పాటించే వాళ్ళు వేరే సంగతి. అటువంటివి చేసి ఇచ్చేసి రావాల్సి వచ్చింది. కానీ ఆ ఊరు ఎంత దాతలు వాళ్ళంటే, ఎందుకంటే ఎన్ని రకాల మంచి పనులకు వాళ్ళు సహాయం చేసేవారు, డొనేషన్స్ అవి ఇచ్చేవారు. అక్కడ ముఖ్యంగా ఆవిడ ఒక పద్మావతి గారిని ఉండేది, ఆవిడ పెద్ద సోషల్ వర్కరు. ఆవిడతో ఎన్నో చివరి దాకా నాకు అదే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేదాకా కూడా ఆవిడ హెల్ప్ అది తీసుకురావడం, ఆవిడ నా దగ్గరికి వస్తుండేది. కనుక కారంచేడు పక్కనే పరుసూరు, ఆ ఒంగోలు సబ్ కలెక్టర్ నా జీవితంలో ఫస్ట్ పోస్టింగ్ అది. చాలా మధురమైన అనుభవం. నాయుడమ్మ గారు చాలా ధన్యవాదాలండి. మరి మనకి ఇంకొక ఈమెయిల్ వచ్చింది, వీరు నోముల శ్రీనివాసరావు గారు. వీరు ఎక్కడి నుంచో తెలియదు, బట్ వారు అంటున్నది, సార్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ రిగార్డింగ్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్ర where many IAS officers and other officials are being called to High Court for contempt of court. Right. How do you see it and why this happening? And is it okay to disobey the court judgments? And is there not a need to go by the rule of law and not ruler law? Please enlighten us. Okay, Shama. ఇప్పుడు మీకు చెప్తాను. న్యాయస్థానాన్ని గౌరవించాలన్నది కరెక్ట్ అమ్మా, వాళ్ళ తీర్పుల్ని గౌరవించాలన్నది కరెక్ట్.
కానీ మన వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే నోటీస్ వచ్చినప్పుడు కోర్టులో హాజరయ్యి లేదా మన ప్లీడర్ ద్వారా అయ్యా నా కష్టాలు ఇవి, నా సాధక బాధకాలు ఇవి, అందువల్ల నేను చేయలేకపోతున్నా అని చెప్పి చెప్పగలగాలి. అంతేగాని నోటీస్ ని ధిక్కరించడం కాదు, ఇగ్నోర్ చేసి ఇంట్లోనే కూర్చుని అదేదో లాయర్ ద్వారా చెప్పించి కోర్టు కోపం తెప్పించడం కష్టం. అది ఒక సైడ్. రెండోది, కోర్టులు కూడా అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు అనుకోవడం తప్పు. ఎందుకంటే లెట్ us face facts very bluntly. There are all sorts of judges, just like there are all sorts of doctors, advocates, chartered accountants, lawyers, civil servants, and political leaders and industrialists. Some are good, some unfortunately are not. So కోర్ట్ ఆర్డర్స్ కూడా అన్ని న్యాయ ప్రకారంగానే జారీ అవుతున్నాయి అనుకోవడం కూడా తప్పు. కానీ అటువంటిప్పుడు దాన్ని వెళ్ళి మనం we must contest them and fight them. వాటిని ఇగ్నోర్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. On the other hand, contempt is also being rather liberally, if not unnecessarily used by the courts. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత కోపం రావాల్సిన అవసరం లేదు. Unless the defiance becomes intolerable. So కొంచెం certain amount of balance is required. ప్రతి కోర్టు ఆర్డర్ బ్లైండ్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఎన్నోసార్లు కోర్టు ఆర్డర్స్ ని మార్చడానికి మనం రాజ్యాంగాన్ని కూడా మనం ఏమెంట్ చేసుకున్నాం ఇన్ ద పాస్ట్. సో లెట్ us టేక్ బ్యాలెన్స్ వ్యూ ఇన్ ద మ్యాటర్ అని చెప్పి మై సబ్మిషన్. ఓకే శ్రీనివాస్ గారు, మీకు వారు చెప్పిన విశ్లేషణ అంగీకారమే అనుకుంటాను. ఇంకేమన్నా తెలియచేయాలనుకుంటే మళ్ళీ ఈమెయిల్ చేయండి. దయచేసి మీరు ఎక్కడి నుంచి ఈమెయిల్ చేస్తున్నారో కూడా తెలియచేస్తే బాగుంటుంది. వారికి పంపించినందుకు మీ ప్రశ్నకి చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే చిన్నారులు ఇద్దరు ఒక చిన్న సందేశం పంపించారు, అది కూడా చదివి వినిపిస్తానండి. హలో తాత, వి ఎంజాయ్డ్ లిసనింగ్ టు అవర్ ఫేవరెట్ సాంగ్ అమ్మా నొప్పులే. అనన్య ఈశాన్ పంపించారు. అంటే నా మనోడు మనోరాలేమో వాళ్ళు. వాళ్ళకి ఆ పాట నచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా అనన్య అండ్ ఈశాన్, మీరు వింటున్నారు అండ్ పాట బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరి అయితే మనకి ఇంకేమీ మెసేజెస్ రాలేదు కాబట్టి మనం ఇంకో చివరి అంశంలోకి వచ్చేసాము. మీరు చాలా సార్లు అన్నారు థింక్ బిగ్ అండ్ బిగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని. మరి అందుకు గల కారణం ఏంటి, అందుకు గల మకర కందా రహస్యం ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు ఒకసారి నేను రిటైర్మెంట్ అయిపోయాక అమ్మా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేశాను. అందులో ఉన్నప్పుడు ఒకసారి మన అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఏదో ఫంక్షన్ జరుగుతుంటే స్టేజ్ మీద ఉన్నాం ఇద్దరం. అక్కడ ఆయన నా వైపు చూసి, అప్పటికే నేను ఆయన్ని కలిశాను. నేను ఎన్డీఎంఏలో జాయిన్ అయినప్పుడు మెంబర్స్ అందరం కలిసి, మా వైస్ చైర్మన్ అందరూ కలిసి ఆయన్ని కలిసాము మర్యాద పూర్వకంగా. ఆయన ఏమో నా పేరు తెలుసు, అదే కాకుండా చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు వచ్చాడు. నేను ఎవరో తెలుసు, నేను ఏం చేస్తున్నాను అంటే అన్ని తెలుసు. సో నా వైపు తిరిగి ఏవయ్యా మోహన్ ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి నా పేరు తెలుసు, నా డెసిగ్నేషన్ తెలుసు, వెళ్ళి కలిసాను కూడా. అదేంటి సార్, ఐఎమ్ మోహన్ కందా అండ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నాను. ఆయన, మోహన్, ఐ నో వాట్ యు ఆర్, ఐ నో యువర్ డెసిగ్నేషన్, ఐ నో వేర్ యు ఆర్, ఐ వాంట్ టు నో వాట్ యు హ్యావ్ డన్ yesterday, today ఆర్ ది లాస్ట్ వీక్ ఆర్ ఇన్ ది లాస్ట్ 1 month అబౌట్ యువర్ జాబ్ అని చెప్పాడు. అంటే నాకు నీ పదవి, దాని డెసిగ్నేషన్, నీ హోదాలు చెప్పకు, ఎవరన్నా పని చేసుంటే నాకు క్లియర్ గా చెప్పండి. సో ముఖ్యంగా ఏంటంటే విండో డ్రెస్సింగ్ అంటారు కదా, మనం ఇది చేసాం అది చేసాం అనుకోవడం తప్పది, చేసి చూపించాలి ఏదైనా. సో ఇప్పటికీ మీరు అదే చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఆరాంగా ఖుషీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని చక్కగా తెలియచేశారు. అయితే
రేపు మనకి 75వ స్వాతంత్ర దినోత్సవం. అవునమ్మా. ఈ సందర్భంగా మన భారతీయులందరికీ మీ సందేశం. I'll put it very simply, Amma. I'm a very proud and happy Indian. ఎంతో గొప్ప దేశానికి నేను పౌరుడిగా ఉండడం నేను ఎంతో గర్వకారణం ఎప్పుడు భావిస్తున్నాను కూడాను. ఎందుకంటే మనం సాధించింది ఏముంది? ఒకటి, ఆ రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం సాధించాం. హరిత విప్లవం అనండి, వైట్ రెవల్యూషన్ అనండి, బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్ అన్ని కలిపి మొత్తానికి రెయిన్బో ఆఫ్ రెవల్యూషన్ ద్వారా ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ సాధించాం. సుప్రీం కోర్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇటువంటి సంస్థలను స్థాపించి విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో శభాష్ అనిపించుకున్న ఈ సంస్థలన్నీ కూడా. అలాగే సచిన్ టెండూల్కర్ అనండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి అనండి, మరి సింధు అనండి, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అనండి, లిటరేచర్, స్పోర్ట్స్, గేమ్స్, లేకపోతే అటు వీనస్ కి వెళ్ళాం, అంగారక గ్రహానికి వెళ్ళాం, ఇటు అంటార్క్టికా వెళ్ళి మనం అన్వేషణ చేశాం. సో మనం చెయ్యండి చేయలేంది లేదని నిరూపించుకున్నాం. కానీ హైదరాబాద్ లో ఇప్పుడు మీరు నేను మాట్లాడుతుండగా పిల్లల్ని వ్యాపార వస్తువుల్లో అమ్మేస్తున్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యల పేరుతో స్త్రీలని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇది కరెక్టేనా? కనుక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి, చెయ్యాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ చేయబోయే కార్యక్రమంలో అందరికీ పాత్ర ఉంటుంది. సైంటిస్ట్, అకాడమిషియన్స్, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రియలిస్ట్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థలు, వాటికి కూడా. కానీ సివిల్ సర్వీస్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆ అవకాశం ఉంది అక్కడ ఆ మహత్కార్యంలో పాల్గొనడానికి. అది మాత్రం వాళ్ళు మర్చిపోకూడదని వాళ్ళకి నేను ఇచ్చే సందేశం. ఇది మిగతా అందరికీ చెప్పేది ఏంటంటే దేశ పౌరులుగా బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్, బట్ డోంట్ బి కాంప్లెసెంట్. ఇట్స్ నాట్ ఎ టైమ్ టు రెస్ట్ ఆన్ యువర్ ఓర్స్, పుట్ యువర్ హెయిర్ డౌన్ ఆర్ పుట్ యువర్ ఫీట్ అప్ ఆర్ లెట్ యువర్ హెయిర్ డౌన్. దిస్ ఇస్ అ బిగ్ mammoth task ahead. Prepare for it, not with fear or a feeling of inequality, but with a feeling of confidence. నిజమే. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు వారితో పాటుగా వారిని గౌరవిస్తూ వారిని కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత సామాన్య పౌరుడిగా మన మీద కూడా ఉంది. అదే కాదమ్మా, దేశం ఎన్నో సాధించినా అది అందరికీ అందలేదు. కొన్ని ప్రాంతాలకి, కొన్ని వర్గాలకి, కొన్ని రంగాలకు కూడా. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మళ్ళీ హార్టికల్చర్ ఉంటుంది, మైన్ ఇరిగేషన్ ఉంటుంది, అలాగే సమ్ సబ్ సెక్టర్స్. దేర్ ఆర్ సమ్ సబ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ, సమ్ రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ, సమ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ టు హూమ్ జస్టిస్ హాస్ నాట్ బీన్ డన్ యెట్, జరిగినంత మేరలో కూడా. సో మనం ఏం చేయదలుచుకున్నా వాళ్ళ మీద మనం కొంచెం దృష్టి సారించాలని నా అభిప్రాయం. మీ గురించి మరో చిన్న రహస్యం మాకు తెలిసింది, కానీ ముందుగా ఈ సందేశంలోనే ఆ రహస్యం ఉంది కాబట్టి చదివి వినిపిస్తాను. వీరు మన కిందకి పంపించిన వారే నోముల శ్రీనివాసరావు గారు. సార్ మీకు నమస్కారం అండ్ ధన్యవాదాలు మళ్ళీ మీరు రిప్లై ఇచ్చినందుకు. వారి రిప్లై ఇలా ఉంది, వారి సమాధానం ఇలా ఉంది. థ్యాంక్స్ సార్, ఐఎమ్ టోటలీ ఇన్ అగ్రిమెంట్ విత్ ఆన్సర్ అండ్ ఐ నో సార్ ఫ్రమ్ అ డిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఫ్యూ టైమ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. And I know how humble he is, and how his sense of humor is. He is just down to earth, and I saw him cracking jokes with air hostess too. I'm from Hyderabad, sir, and I'm a great fan, and he's a happy man. Ani cheptunnaru anamata. Varu OSD to former Union Minister for Civil Aviation, Nomula Srinivasarao garu. అలాగా అమ్మా. కానీ వన్ థింగ్ అమ్మా, ఐ హావ్ రిసీవ్డ్ మెనీ కాంప్లిమెంట్స్ ఇన్ మై లైఫ్. ఎన్నో రకాలుగా పొగిడారు నన్ను మనుషులు, కానీ యువర్ ఎ హ్యాపీ మ్యాన్ అని ఫస్ట్ టైం విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అది మాత్రం. దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి నోన్ యాజ్.
సో శ్రీనివాసరావు గారు, మీకు వచ్చేసిందండి కేక్ ఇవాళ. ఎంజాయ్ యువర్ డే. చాలా సంతోషం అండి. మరొక్కసారి మీతోటి మళ్ళీ మీరు యాక్చువల్లీ పుస్తకాల్లో ఎన్నో రాశారు, ఆ పుస్తకాల్లో రాసిన వాటి గురించి కూడా మాట్లాడాలి అని ఉంది. ఆ అవకాశం మళ్ళీ కల్పిస్తారని ఆశిస్తున్నాను. అమ్మా మీకు చెప్పారు కదా, నాకు మాట్లాడడం అంటే ఇష్టం, అందులో వినేవాళ్ళు ఉంటే మాట్లాడడం మరీ ఇష్టం. కానీ మీరు ఈ కార్యక్రమం ముగించే ముందు ఒక చిన్న కథ చెప్తాను. తప్పకుండా చెప్పండి. మా నాన్నగారు ఎప్పుడు మా అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. రిటైర్ అయిన తర్వాత ఓ రోజు ఒకసారి గోరఖ్పూర్ అనే ఊరు వెళ్లాల్సి వచ్చింది, మీకు తెలుసు కదా. ఆయన అప్పుడు చైర్మన్ ఆఫ్ ద వేజ్ బోర్డ్ ఫర్ కాటన్ టెక్స్టైల్ అండ్ షుగర్ ఇండస్ట్రీ. ఆయన రాత్రంతా నిద్ర పట్టలేదు, అక్కడెక్కడో గెస్ట్ హౌస్ లో పెడితే దోమలు, తర్వాత అక్కడేమో చాలా ఒక్కగా ఉంటుంది. సో చికాగ్గా లేచాడు పొద్దున్న. అక్కడ ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ నియమించారు ఆయన చూసుకుందుకు. అతను భయపడుతూనే వెళ్ళాడు ఈ దగ్గరికి, ఈయనేదో మంచి మూడ్ లో ఉన్నట్లేడని. ఎలాగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ, సార్ ఇది మీరు మొదటిసారి గోరఖ్పూర్ వచ్చారా అని అడిగట. మా నాన్నగారు అన్నట్ట, బాబు ఈ ఊరు ఎవరైనా రెండోసారి కూడా వస్తారా అని చెప్పి. అలాగా ఇంత విన్నాక మీకు మళ్ళీ నేను మాట్లాడడం వినాలనిపిస్తే తప్పకుండా పిలవండమ్మా, తప్పకుండా వస్తాను. ఇంకో చిన్న సందేశం వచ్చింది. తాత, we miss seeing you and Amama a lot, but we enjoyed listening to you అంటూ హాంకాంగ్ నుంచి అదు అండ్ గాయత్రి. సర్లేండి, ఇవన్నీ వీళ్ళందరూ నిలయ విద్వాంసులు, వీళ్ళు అనకేం చేస్తారు. లేదు 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 పాపం, మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని అంటున్నాగా. హాంకాంగ్ రాలేదు మీరు, కాబట్టి ఇదిగో ఈ విమానాలన్నీ మళ్ళీ మామూలుగా రావడం మొదలెడితే మీరు తప్పకుండా పరిస్థితులు అన్ని మెరుగుపడతాయమ్మా. తప్పకుండా వస్తాను, తప్పకుండా కలుద్దాం. చాలా సంతోషం అండి, మీరు వచ్చి మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు, ఒక మంచి జీవిత రహస్యాన్ని సత్యాన్ని చెప్పినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరికో స్ఫూర్తిదాయకం. ఇదిగో శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మీరు అందరికో స్ఫూర్తిదాయకం. కాబట్టి మీతో మళ్ళీ తప్పకుండా టూరీలో ఇంకోసారి. మీరు ముగించే ముందు ఒక చిన్న సందేశం అమ్మా. చెప్పండి. బాలాంతరపు రజనీకాంతరావు గారి పేరు మీరు వినే ఉంటారు. అవునండి. ఆయన మీకు తెలియదేముంది, నటించాడు, రచించాడు, నాటకాలు రాశాడు, నాటకాల్లో చేశాడు, పాటలు పాడాడు, పాటలు రాశాడు, అన్ని రకాల బాట్ ఆఫ్ తెలుగు పీపుల్ షేక్స్పియర్ లాగా. ఆయన ఒక చిన్న పాట రాశాడు, అందులో ఒక చరణంలో, ఇది నాకు ఏ కార్యక్రమానికంటే ముగించే ముందర చెప్పడం ఇష్టం. ఓంకార పరివృత్తం విశ్వం అంటే మన విశ్వం చుట్టూ ఒక రిపుల్ ఆఫ్ ఎనర్జీ. అది ఓంకారం అంటే ఇట్స్ ఓన్లీ సౌండ్, సౌండ్ ఇస్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ ఇస్ హీట్, హీట్ ఇస్ లైట్ ఎట్సెట్రా. అది శక్తి. ఆ శక్తి కెరటాలతో ఆవరించబడింది మన విశ్వం అని. ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం అని. అంటే ఏ మానవుడైనా నేను ఏం చేయగలను ఆలోచిస్తే, కళ్ళు మూసుకుంటే ఎంత పెద్ద దృశ్యం కనిపిస్తే అంత సాధించగలడు అని. అది యు మస్ట్ లెర్న్ టు థింక్ బిగ్, ఇందాక మీరు చెప్పినట్టు. చాలా సంతోషం అండి, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా టూరీ ఆత్మీయులందరికీ ఎన్నో విషయాల్ని తెలియజేశారు. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు భారత వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. జై హింద్. జై హింద్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. జై హింద్. మనతో పాటు ఇప్పటి వరకు మాట్లాడిన వారు డాక్టర్ మోహన్ కందా గారు. వారి గురించి, వారు చేసిన సేవల గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ వారు రాసిన పుస్తకాలు అద్భుతం అన్నమాట. మనం ఆ పుస్తకాలలోని రహస్యాలని కూడా వారి ద్వారా తెలుసుకున్నాం. మరి కొన్నిసార్లు వారిని మనం జైభేరి కార్యక్రమాన్ని అలంకరించమని వేడుకుందాం. ఏమంటారు? ఈ రోజు ఈ కార్యక్రమం వింటున్న ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సందేశాలు పంపించిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు సందేశాలు పంపించిన వారి పేరు మరొకసారి చెప్తాను. వై నాయుడమ్మ గారు, అలాగే నోముల శ్రీనివాస్ గారు, చిన్నారులు అనన్య, ఈశాన్, అదు, గాయత్రి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు సాంకేతిక సహకారం అందజేసిన
మహేష్ కి, డాక్టర్ కందా గారితో ఉన్న సాంకేతిక సహకారం అందజేసిన రామకృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం జయవేరి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి వినిపించబోతున్నాను చక్కని పాట. ఈ పాట వింటూ ఆనందిస్తూ భారతదేశానికి జై జైలు కొడుతూ, భారతదేశానికి యథా మీ ప్రేమను అలాగే పెంచుతూ ఉండండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. గుడ్ నైట్ అండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ జయ.